అమ్మా అమ్మగారు అసలు ఈ బ్లడీ ఇండియాలోనేనండి ఇన్ని గుళ్ళు ఇంతమంది దేవుడు. మనుషుల జనాభా కంటే వాళ్ళ జనాభా ఎక్కువ. గుండ్రాయికి పసుపు రాసి బొట్టు పెడితే దేవుడు, నాపరాయికి నీళ్లు తల్లి నామం పెడితే దేవుడు. ఒకడికి అడ్డబొట్టు, ఒకడికి నిలువు బొట్టు, ఒకడికి తోక, ఒకటి తొండం, ఎట్సట్రా ఎట్సట్రా ఎట్సట్రా. ఒకడు గద్దెనెక్కుతాడా, ఒకడు ఎద్దునెక్కుతాడా. ఈ వీధిలో రాయి పేరు ఈశ్వరుడట, అదే రాయి పక్క వీధిలో బోధీశ్వరుడట. నోరు కూడా తిరుక్కున్నాను. మనుషుల ఎత్తి మీద చూడలేదు కానీ మట్టి బొమ్మలకి, రాతి విగ్రహాలకి ప్రాకారాలు, పాలరాతి మందిరాలు. బుల్షిట్. దట్స్ వై మా ఇంట్లో ఒక దేవుడు ఫోటో ఉండదు, ఒక దేవతార్చన ఉండదు. వెరీ స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్. ఇదిగో బాబు, పంతులు గారు. ఎవరు కావాలి? అమ్మగారు రమ్మన్నారట. ఆహా, మా మనవాడిని పంపిస్తాను, ఉండండి. శివా, శివా, ఏ బాబు, చిన్న పంతులు గారు వచ్చారు, అమ్మగారి దగ్గర తీసుకెళ్ళు. పదండి. ఏమండి, సైకిల్ జాగ్రత్తగా చూస్తుండండి, తాళం వెళ్ళేది కూడా. అలాగే. అబ్బా, మీరు పొద్దున్నే మడిగట్టుకుంటారండి? చలీదు ఏం వేయదండి, రోజు అలవాటే కదండి. అమ్మగారండి. ఏమిటి శివ? చిన్నయ్య వారు. నమస్కారం అండి, రాజలింగ శాస్త్రి గారు అబ్బాయినండి. నిన్నటి నుంచి మా నాన్నగారికి జ్వరం అండి, అందుకనండి నన్ను పంపించారండి. తొందరగా పంపించండి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఏం లేదు, ఈవేళ మా పెద్దబాబు పుట్టినరోజు, పైగా శ్రావణ శుక్రవారం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరూ లేరండి. పెళ్లిళ్ళవి చేయించలేను గారండి, వ్రతాలవి చేయిస్తానండి. మా నాన్నగారు నేర్పించారండి. ఎక్కడైనా తప్పులు పోతాయేమోనని పుస్తకం కూడా తెచ్చుకున్నానండి. రా బాబు. పదండి. పూజ సామాన్లు ఎక్కడండి? ఇవిగో బాబు. అలా ఉంచండి, మీరు త్వరగా వెళ్ళి మడికట్టుకురండి. ఏమండి ఏమండి, మీ గోత్రం మార్కండేయ గోత్రం కదండి? మీ పేరు కాత్యాయిని, మీ వారి పేరు ధనంజయరావు గారు, మీ జ్యేష్ఠ పుత్రుడు రమేష్ బాబు. మా నాన్నగారు చెప్పారనుకోండి, నాకే అనుమానం వచ్చి అడుగుతున్నాను. త్వరగా వెళ్ళండి, మడికట్టుకురండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం. అరే, వినపడ్డం లేదేంటి? వినపడ్డం లేదేంటి? ఓహో, ఏమండి, పూజ మొదలు పెడదామండి. రాజలింగ శాస్త్రి గారి అబ్బాయి అలా మన ఇంటి మీదుగా వెళ్తూ
రాజలింగ శాస్త్రి గారికి జ్వరం. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం ఇవాళ. వ్రతాలు అవి చేయించాలని కాదు, వచ్చే ఏటికి ఏమో ఎలా ఉంటాను. పోనీ ఈ సంవత్సరం మీకు ఇష్టం లేని పని తెలుసు, కానీ అందులోనూ ఇవాళ మన పెద్దబాబు పుట్టినరోజు. అన్నీ కలిసి వస్తాయని. Mom. Sorry. Please send it. Huh? Hi, Auntie. హాయ్ రమేష్, అమ్మి కూడా వచ్చింది. Hi, Pummy. ఇక్కడ కొంచెం దగ్గర ఉంటుంది. ఇవాళ ఆఫీస్లో నాకు కొంచెం పనుందో నేను వెళ్ళాలి. నో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అట్ ఆల్. ఈవేళ రమేష్ పుట్టినరోజు, మన అమ్మాయిని ఇచ్చి చెయ్యాలనుకుంటున్నాం. కాస్త దిగి హలో అనండి. దిగండి. సరే. Thank you. హలో రమేష్. Hello, Uncle. హలో రమేష్. హ్యాపీ హ్యాపీ డే. అవును కదా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Thank you. వస్తానా? ఇవ్వదా? ఏమిటి? గట్టికి చెప్పు. ఏమిటి బాబు? ఏం లేదంటీ, మమ్మీ అర్జెంట్ గా షాపింగ్కి వెళ్ళాలంటుంది. అరే, ఆ కార్లో పంపించేస్తే పోయేదిగా. అంకుల్, హే నేనేనా? ఎప్పుడు? ఇప్పుడేగా. ఈ బొకే చాలా చిన్నదిగా, అసహ్యంగా ఉంది. పెద్దది కొనిస్తానన్నావు. అవును, చెడ్డాలో వాళ్ళ నాన్నగారు యోగా క్లాస్కి వెళ్తూ అర్జెంట్ గా పట్టుకొచ్చేశారు. పమ్మి దారి పొడుగున కార్లో చెప్తూనే ఉంది. మీరు వెళ్ళండి. గో డోర్ చాయ్. గో 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 గో. లలలలో లలలలో ల. హాయ్ మామ్. హాయ్ మామ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. మనం ఏదో గుట్టు చప్పుడు కాకుండా పనంతా అయిన తర్వాతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మన గురించి అప్పుడే బిజినెస్ సర్కిల్లో పాకిపోయింది. ఏమిటది? అదే మన ఫ్యాక్టరీలు, స్థలాలు, నిర్ణయాలు, దాని గురించి మన రమేష్ బాబుని అమెరికా పంపించడం. తెలిస్తే మాత్రం ఈ ధనంజయరావు దరిదాపులోకి రాగలరా వాళ్ళు? ఇది 5.5 crores ప్రాజెక్ట్. అప్పుడే అంతా మనదైపోయినట్టు సంబరపడిపోకండి. ఆదిలోనే అంశ పాదులేస్తుంది. ఎవడు? ఆ జగన్నాథరావు గాడేనా? ఆ ఇక్కడే గాడు గేడును. అక్కడ ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఆ పెద్ద కుర్చీలో ఆయన కూర్చుంటే ఆయన గాడ్స్ ఫాదర్ కూడాను. మళ్ళీ ఏం పేచి పెట్టాడు? ఒకటే, మెటీరియల్స్ అన్ని చూడాలట, రూల్స్ ప్రకారం అన్ని ఉన్నాయో లేవో చెక్ చేయాలట, నా బొందట. ఆ తర్వాతనేట ఫైల్స్ అన్ని చూడటంట, సంతకం పెట్టంట, పైకి పంపించటంట. ఆ టంటాలు టెంటాలు ఎట్సెట్రా కొత్తగా మడిగట్టు కూర్చున్న ఆఫీసర్లకి కాస్త ఎంగిలి పడేస్తే కాకుల్లాగా మనింటి చూరు మీదే కావుమంటూ కూర్చుంటారు. వాడు చెట్టు కూర్చుంటే కింద వెళ్ళనుకుంటారా? 1 లక్ష రూపాయలు తీసుకెళ్లి వాడి భారీ చేతిలో పెట్టు. వాడు చెట్టు మించి జారి బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సంతకం పెడతాడు. అబ్బాబే వద్దండి, మా వారు చాలా స్ట్రిక్ట్. ఇలాంటి మనీస్ అవి ఒప్పుకోరు. ఇది అలాంటిదేం కాదు. అసలు దేవుడి దగ్గరికి కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. ఉంచండి. చెప్పానుగా, మా వారు చాలా స్ట్రిక్ట్. ఇలాంటి చిన్న చిన్న మనీస్ అవి ఒప్పుకోరు. పమ్మి, హాయ్ రమీలా. ఇది కేవలం పల్లవి మాత్రమే. ఆ తర్వాత అనుపల్లవంటారు, చరణాలంటారు. తప్పదు మరి. ఏమిటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. ఐ కాంట్ సే నో అట్ ఆల్. అలాగే మీ వారు కూడా నో అనకూడదు. మీ వారిని మా టెండర్స్ పాస్ చేయమనండి. వేదవది పల్లవులేమిటి, త్యాగరాయ కృతులే ఇచ్చుకుంటాం. వస్తామండి. నమస్కారం. వీళ్ళు ధనంజయరావు గారు పార్ట్నర్స్ కదా? అవును. ఎందుకు వచ్చారు? పాపం పల్లవి ఇద్దామని. పల్లవా? పల్లవులేంటి, చోళ్ళేమిటి? మీకు అన్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్పాలి. ఈ సింపుల్ థింగ్స్ కూడా డోంట్ అండర్స్టాండింగ్ అట్ ఆల్. ఇది సింపుల్ థింగ్. వీళ్ళు నటోరియస్ కాంట్రాక్టర్స్.
ఇది వరకు ఇలాగే వీళ్ళు టెండర్ వేయటం, నేను పాస్ చేయటం, వాళ్ళు బ్రిడ్జ్ కట్టడం, అది కూలిపోవటం, అన్ని 6 నెలలు తిరగకుండా వాళ్ళ జరిగింది. మిస్టేక్ ఏంటి? సిమెంట్ మిస్టేక్. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే. అందులో 100 మంది చచ్చిపోతే కేసు కూడా లేకుండా లక్షలు ఖర్చు పెట్టి మాఫ్ చేయించారు. నో, ఐ కాంట్ పాస్ దిస్. మనం ఇలాగే మడిగట్టు కూర్చుంటే వాళ్ళ పనులేమో ఆగిపోవు. ఈ పల్లవి తీసుకెళ్లి మీ పై ఆఫీసర్కి ఇస్తాడు. అతను చక్కగా పుచ్చుకొని జాగరా కుర్తలు పాడుకుంటూ కూర్చుంటాడు. పాడుకొని ఆ పాపపుణ్యాలు ఆయన నెత్తి మీదే ఉంటాయి. మీరు ఇలాగే ఉంటే మీ నెత్తి మీద 4 వెంట్రుకలు కూడా ఉండవు. తర్వాత నా సౌరం పెట్టుకొని ఆఫీస్కి వెళ్లాల్సిందే. ఇక ఎస్ నో అనకుండా సంతకాలు పెట్టేసేయండి. అబ్బాబా, చూస్తూ చూస్తూ తెలిసి తెలిసి ఎలా చేయమంటావో? ఏమిటంటే మీరే పెద్ద గోవర్ధన పర్వతం వేల మీద ఎత్తేసినట్టు పెన్ను పెట్టుకొని ఇటు సంతకాలు చేయడానికి. నో, ఐఎమ్ సారీ. I don't want to hear this at all. This at all. I don't want to hear this at all. I can't hear. మీ ఒక్కసారితో ఇల్లంతా సారీలే. ఆ వచ్చిన పల్లవి పోతుంది, నా పరువు పోతుంది, ఆ ధనంజయరావు గారి అబ్బాయి సంబంధము పోతుంది. ఆ తర్వాత ఐ కమిట్ డెత్. ఇదిగోండి ఈ నిద్ర మాత్రలు మింగి ఐ కమిట్ డెత్. ఆ దిగులతోనే నా డాటర్ కమిట్ డెత్. అప్పుడు యూ విల్ బి హ్యాపీ వితౌట్ ఫ్యామిలీ అట్ ఆల్. చెప్పండి, సారీయా డెత్తా? మిమ్మల్ని సారీయా డెత్తా? సరే సరే, కానీ నీ ఇష్టం వచ్చినట్లే. కానీ మా డెత్తా కాదు, నా డెత్. నీది కాదు, నా డెత్. సరే, కాగితాలు పట్ట. ఎందుకైనా మంచిది అన్ని టెస్టులు ఒకసారి చేయించడం మంచిదమ్మా. హార్ట్ కూడా కొంచెం ఎన్లార్జ్ అయినట్టు నాకు అనుమానం. అఫ్ కోర్స్ నథింగ్ టు వర్రీ. కొంచెం మీరు రెస్ట్ తీసుకుని ఆరోగ్యం సంగతి కూడా చూసుకుంటూ ఉండాలి. ముందు అలా చెప్పండి బాబు. వస్తానమ్మా. మరేం ప్రమాదం లేదు కదా డాక్టర్ గారు? ఇంత ముదిరిందాకా ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా ఆవిడ గారు వద్దంటూనే ఉన్నారు. నేనే మొండికేసి తమకి ఫోన్ చేశాను. ఏం పర్వాలేదులేండి, తగ్గిపోతుంది. ఉంటాను బాబు. వస్తాయా? ఆ వెళ్ళేది డాక్టర్ గారేనా? అవును బాబు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అమ్మగారికి ఒంట్లో బాగోలేకపోతే నేనే ఫోన్ చేశాను. ఏమిటి అమ్మగారికి? హార్ట్ అది సరిగ్గా లేదు, అన్ని టెస్టులు చేయించడం మంచిదని చెప్పారు. సరే, నువ్వు చదువుకో. ఏమిటిది? ఈ హార్ట్లు, ఎక్స్రేలు, టెస్టులు, డాక్టర్లు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అంత ప్రమాదం ఏం లేదు. అంటే కొంత ప్రమాదం ఉందనేక? అసలు అంత ముంచుకొచ్చాక ఎందుకు నిద్ర పెట్టాలి? ఇంట్లో సర్వెంట్స్ లేరా, కారు లేవా, టెలిఫోన్ లేవా, ఊళ్ళో డాక్టర్ లేరా, ఎట్సెట్రా ఎట్సెట్రా. అయినా మనమేం చిన్నపిల్లమా? ఎవరో చూసి ముక్కు కాలుతుంటే పడిచిపోయి ఒళ్ళు కాలుతుంటే జ్వరం చెప్పడానికి. వస్తున్నాయా? అయ్యా, డాక్టర్ నాకు ఫోన్ చేయమని చెప్పి. టేక్ రెస్ట్. అమ్మా మీరు విశ్రాంతి తీసుకోండి అమ్మా. ఇప్పుడు నాకేమైందని? నేనే చచ్చిపోవట్లేదుగా. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. బాగుంది ఏమిటి షోనా? బాబు గారు. ఏమిటి టూవా? పమ్మి పమ్మి పమ్మి. వాట్ రమ్మి రమ్మి రమ్మి. కిస్ మీ కిస్ మీ కిస్ మీ. పాప మమ్మీ మమ్మీ. షో షో షో. ఏది? నన్ను చూడండి. అరే చిన్నబాబు గారి కారు. అదేంటండి ఇక్కడ కూర్చున్నారు లోపల రాకుండా? షో నాయన. కాకులు రెట్లేస్తాయండి. రెండేసాయి నాయన. చిన్నబాబు గారి చేత చివాటి తింటాం కంటే ఇవే నయం నాయన. ఎందుకు? ఆయన చెప్పిన టైం కన్నా ముందు వచ్చాను నాయన. కాలేజీకి అందుకని నాయన. సెలవా? కాదు నాయన. స్ట్రైకా? కాదు నాయన. వాళ్ళ అన్నయ్య గారు అమెరికా వెళ్తున్నారని వచ్చారా? కాదు నాయన. అక్కడ ఏమన్నా గొడవ చేసి వచ్చారా? అవును నాయన. టైం అయింది నాయన. తప్పుకో నాయన. రైట్ రైట్. తప్పుకో నాయన, నువ్వు తప్పుకో నాయన. సార్ సార్, ఇల్లు వచ్చింది సార్, లేవండి సార్. హలో, హాయ్. హాయ్ మమ్మీ, హౌ డు యు డు? సెండ్ మీ గుడ్ కాఫీ. మెల్లిగా 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 అడుగేయండి. ఏం పర్లేదు, ఏం పర్లేదు.
పదండి. ఏం భయపడకండి, వాళ్ళ నాన్నగారితో మాట్లాడతానగా. అమ్మా ధనుంజయరావు గారు ఉన్నారమ్మా. శివా ఏం బాధపడకండి, భయపడకండి. ఏంటమ్మా? అయ్యగారి దగ్గర తీసుకెళ్ళు. రండి. పదండి, నెమ్మదిగా నెమ్మదిగా. నమస్కారం సార్. నమస్కారం. వీళ్ళు నీకు తెలుసా? తెలుసమ్మా, చిన్నబాబు గారు కాలేజీ, కట్లాయన లెక్చరర్ గారు, కోటాయన ప్రిన్సిపాల్ గారు. పాపం ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. కాదమ్మా, చిన్నబాబు గారు. చిన్నబాబు అయ్యా, తమ చిన్న కుమారుడు సురేష్ గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా తమ పట్టించుకోలేదు. ఇలా ప్రత్యక్షంగా చూస్తేనైనా నమ్ముతారు కదా అని అసలు కట్లు కట్టించకుండానే తీసుకొద్దాం అనుకున్నాను, కానీ మరీ బీభత్సంగా ఉంటుంది కదా అని. ఈ ఉపోద్ఘాతాలు ఎక్స్ప్లెనేషన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఐ డోంట్ లైక్. కమ్ టు ద పాయింట్. తమ చిన్నబ్బాయి గారు కొట్టారు. డాడీ ఆగి చల్లు డాడీ, నేను చెప్తాను. నాకు పరీక్షలు జరుగుతున్నాయా, అందరూ పుస్తకాలు తీసి అవి చూస్తూ పరీక్షలు రాస్తున్నారు. నాకు ఆన్సర్ ఎక్కడుందో తెలియలేదు. తెలియపోవడం ఇస్ ఇట్ గ్రేట్ మిస్టేక్. నో, ఇదిగో ఈయన. ఎవరు ఈయన? ఈ అహోబలరావు గారినే. పుస్తకంలో ఆన్సర్ ఎక్కడుందో చెప్పండి అంటే చెప్పకుండా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? పుస్తకం చూసి కూడా రాలేవా, సిగ్గులేదా అని అడిగాడు. ఎవడన్నారా? అన్నానండి. అంటే కొట్టడా మరి? అందుకే కొట్టాను మరి. వెరీ గుడ్. పైగా అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ముందర నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? కట్లు కట్టించుకుని మరీ ఇంటికి వచ్చాడు కంప్లైంట్ చేయడానికి. ఎవడ తప్పే కదా. వాళ్ళది యంగ్ బ్లడ్ అండి. వాళ్ళ సైకాలజీని బట్టి మనం నడుచుకోవాల్సిందే కానీ మన పద్ధతికి వాళ్ళు రమ్మంటే రారు. దిస్ ఇస్ మోడర్న్ ఏజ్. వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. మీ హాస్పిటల్ బిల్ అంతా చెప్పండి, పే చేస్తాను. అదేమ్మా జరిగింది. ఏమోయ్, ఇదిగో మనం సరాసరి ఎయిర్పోర్ట్కైనా లేక ధనంజయరావు గారింటికి వెళ్ళి అయ్యో, అయ్యో, ఎక్కడికి వెళ్ళినా ఒంటి మీద ఏదో ఒకటి ఉండాల్సిందేగా. త్వరగా వేసుకొని రండి. నో టైమింగ్ సెన్స్ అట్ ఆల్. మీరు రెడీ అయ్యేలోగా రమేష్ అమెరికా కూడా చేరిపోతాడు. నాది ఆలస్యం. అదిగో అవుతారని అయిందా? తొందరగా రండి. వచ్చేసారు. నువ్వు రా త్వరగా. డాడీ షూ. ఓ మర్చిపోయినమ్మా. ఏమోయ్, కొంచెం షూస్ తెచ్చి పెడతావు పైకి వెళ్ళి. ఒంటి మీద ఉండాల్సినవన్నీ ఉన్నాయో ఇంకేమైనా మర్చిపోయారా? అబ్బా, షూసే మర్చిపోయినా హడావిడిలో. మీరు వెళ్ళి కారులో కూర్చోండి మమ్మీ, నేను తెస్తాను. నువ్వురా. పదండి. ఇంకా ఏమిటి? గాడ్ బ్లెస్ యూ. ఈ పాటికి రమేష్ వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడి నుంచే రమేష్ టాటా అనండి. హ్యాపీ ల్యాండింగ్ లో హ్యాపీ ల్యాండింగ్. ఉండరా, ముందు నీ ప్యాంట్ ల్యాండ్ అవుతుంది చూసుకో. వెళ్ళి త్వరగా డ్రెస్ అయ్యరా. హాయ్ మామ్, సీ యూ. ఒక్క క్షణం బాబు. ఓకే రమి, నువ్వు స్ట్రైట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో, నేను పమ్మిని తీసుకుని వస్తా. ఓకే. ఓ ఇదిగో ముసలయ్య బాబు. ఇది డాక్టర్ మోహన్ రావు గారి నంబర్, హార్ట్ స్పెషలిస్ట్. ఫోన్ చేసి రమ్మనండి, వచ్చి మమ్మీని చూస్తారు. అలాగే బాబు. బాయ్ ముసల్. అమ్మా. డాక్టర్ గారి ఫోన్ నెంబరా? అవునమ్మా. కమాన్ కమాన్, టైం అయింది. మనం ప్రారంభించబోయే కొత్త ఫ్యాక్టరీ విషయంలో నేను చెప్పినవన్నీ గుర్తుంచు. బిజినెస్ వ్యవహారాలు క్షుణ్ణంగా నేర్చుకో. అవసరమైనప్పుడల్లా నాకు కేబుల్ ఇస్తుంది. ఓకే, కమాన్ గట్టి. పెద్దబాబు, అమ్మగారు ఇమ్మన్నారండి. తెలుగులో ఉంది. ఏమిట్రా ఇది? నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ. ఇప్పుడు తీరా బయలుదేరిపోయేటప్పుడు ఆరోగ్యాలు, హెల్త్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. కమాన్, యు క్యారీ ఆన్. ఓకే మామ్, సీ యూ డాడ్. మమ్మీ, 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 యునో రమేష్ స్టేట్స్ తిరిగి వస్తున్నాడు. ఏమిటో టైమ్ ఈస్ పాసింగ్ సో ఫాస్టింగ్. 20 సంవత్సరం కూడా అయినట్లేదు కదా. నాట్ అట్ ఆల్. ఏమిటమ్మా, ఎర్ర నీళ్లు తెమ్మన్నారట? అవును ముసలయ్య, ఇన్నేళ్ల తర్వాత బాబు తిరిగి వస్తున్నాడు. ఆ సూటు బూటు వేసుకుని దొరబాబులా కారు దిగుతుంటే ఎవరు కళ్ళు పడతాయో ఏమిటో. పోనీ ముసలయ్య, అమ్మా. నువ్వు వెళ్ళి కారు దిగ్గానే దిష్టి తీసేస్తావేంటి? ఎందుకమ్మా, వాళ్ళకి ఇలాంటి నమ్మకాలు లేవని తెలిసి కూడా.
పెదబాబు గారి కసుమంటే బాబు వచ్చాడన్న ఆనందం కూడా ఆవిరైపోతుంది. మీరు అనుకున్నట్టే కానివ్వండి. సరే. అయ్యగారు అయ్యగారు కార్లు వస్తున్నాయి. నమస్కారం. నమస్కారం. హలో హలో ఆంటీ. అమ్మేదన్నా? లోపల ఉంది. అమ్మని చూసొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. బాగున్నావమ్మా? నువ్వు? బాగానే ఉన్నాను. అవును, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? మందులో వేసుకుంటున్నావా? శివ, నీ ప్రయాణం అదే. మీ నాన్నగారిని కలిసావా? గుర్తుపెట్టారా? అదేమిటమ్మా, నేనేదో పెద్ద మారిపోయినట్టు. నీకోసం ఏం తెచ్చాను చూడు. వస్తానమ్మా, బయట అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ హ్యావ్ ఇట్. నో థ్యాంక్స్, మానేశాను. అదేమిటి, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాత రికార్డ్ బ్రేక్ చేస్తాం అనుకున్నాం? అవును, పాత రికార్డ్ బ్రేక్ చేశాను. మన ఫ్యాక్టరీకి చాలా మంచి సైట్ దొరికింది పెద్ద బాబు. ఎలక్ట్రిసిటీ, వాటర్, రైల్వే లింక్ అన్ని ఐడియల్ గా ఉన్నాయి. నో స్మోకింగ్ ఆల్సో. ఐసి. ఇక నువ్వు తీసుకొచ్చిన ప్లాన్స్ అవి సబ్మిట్ చేస్తే పని ప్రారంభించడమే. మా సైడ్ నుంచి అంత రెడీగా ఉన్నాం. నేనే రెడీగా లేనండి. అదే. అవునండి, అక్కడ అమెరికాలో నేను తెలుసుకున్నది, నేర్చుకున్నది మన ఫ్యాక్టరీల గురించి కాదు. అసలు నేనేమిటి, నా దేశం ఏమిటి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలాంటివి, వాటి విలువ ఏమిటి. అంకుల్, ఐ మీన్ ఇట్. నిజంగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న మాటలోని ప్రతి అక్షరం ఎంత పవిత్రమైందో అక్కడే తెలుసుకున్నాను. వాట్ ఈస్ దిస్ డర్టీ డెలీరియస్ పేట్రియాటిక్ నాన్సెన్స్? అసలు ఏం జరిగింది అక్కడ? వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ అవి ఇచ్చి నీ పొర పాడు చేశారా? ఆర్ హ్యావ్ యు గాన్ మ్యాడ్? వాళ్ళు నన్ను పాడు చేయలేదు డాడీ. పాడైన నన్ను వాళ్ళు బాగు చేశారు. ఎలా? జననులు, జన్మభూములు, స్వర్గాలు, గరీయసులు ఎట్సెట్రా 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 నేర్పా. సంఘ సేవకుడిగా ఈ సన్నాస్ పట్ల కట్టించా. అసలు వాళ్ళు నేర్పినేమిటి, నువ్వు నేర్చుకుందేమిటి? ఒక భారతీయుడిగా ఇక్కడ ఇండియాలో నేను నేర్చుకుంది, చదువుకుంది రామకృష్ణ పరమహంసకు భార్య తల్లిలాగా కనిపించిందట కదా అని వాళ్ళు అడిగితే అసలు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పనా? వివేకానందుని జీవితం గురించి అడిగితే నేను చదవలేదని చెప్పనా? అసలు వీళ్ళ పేర్లే విన్ని నేను మన రామాయణం గురించి, భారత భాగవతాల గురించి వాళ్ళు అడిగితే ఏం చెప్పగలను? అక్కడ అమెరికన్ ప్రొఫెసర్ మన వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి సంస్కృతంలో లెక్చర్ ఇస్తుంటే తెలుగు కూడా సరిగ్గా చదవడం రాని నేను ఏ మొహం పెట్టుకుని వాళ్ళ మధ్య ఉండగలను? అందుకని ఏం చేశావు? అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చేరి బుద్ధుడు భార్యను వదిలి అడవికి వెళ్ళాను, అశోకుడు మనుషులు పంపి చెట్లు నాటించాను, ఎట్సెట్రా 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 ది గ్రేట్ ఇండియన్ హిస్టరీ చదువుకొచ్చా. అవును, మన సంస్కృతి అంత గొప్పది కాకపోతే మన పురాణాల్ని, ఇతిహాసాల్ని ప్రపంచ భాషలన్నింటిలోకి ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు? అందుకే పట్టుదలతో చదివాను. మనల్ని, మన దేశాన్ని వాళ్ళు ఎందుకు గౌరవిస్తున్నారో అప్పుడు నాకు అర్థమైంది. నా జాతి మీద, దేశం మీద అభిమానం పెరిగింది. నా దేశం అంటే నువ్వు చదువుకున్న రిషి వ్యాలీలు, నైనిటాళ్లే కాదురా. వేసవ కాలంలో నువ్వు వెళ్లే ఊటీలు, కొడైకెనాలే కాదురా. సెలవుల్లో నువ్వు తిరిగే సిమ్లాలు, కాశ్మీరాలే కాదురా. ఈ 4 ఊళ్ళే నా దేశం, అది చాలా గొప్పది అని నువ్వు అనుకుంటే యూఆర్ ఎ ఫూల్. ఏవో పుక్కుడు పురాణాలు చదువుకుని నీ దేశం గొప్పదేని విదేశీయులు అనుకుంటే దే ఆర్ మచ్ బిగ్గర్ ఫుల్స్ దాన్ యు. నీ దేశం అసలు రూపం తెలుసుకోవాలంటే ఎప్పుడో రాసిన వేదాలు సాదాలు కాదురా ప్రమాణం. ఇప్పుడు చూడాలరా భారతదేశం అంటే ఏమిటో. నువ్వు చదివిన భగవద్గీతలో ఇది రాసిందా? ఈ దేశంలో నువ్వు తాగే నీళ్ళల్లో కల్తీ, పాలలో కల్తీ, మందుల్లో కల్తీ, మనుషుల్లో కల్తీ అని రాసి ఉండదు.
ఇది కర్మభూమి కర్తభూమి ఎట్సట్రా 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 అనే తప్ప ఈ దేశం రావణాసుడి కాష్టంలో ఎలా కాలిపోతుందో రాసిండు. నీ భారత భాగవతంలో ఇది చదివావా? ఈ దేశంలో మీనియల్ స్టాఫ్ దగ్గర నుంచి మినిస్టర్ దాకా డబ్బు ఇవ్వందే ఏ పని జరగదని, లంచం ఇవ్వందే గుడి తలుపులు కూడా తెరవరని చదివండవు. ఏనాడు అన్నగారు చెప్పులు పెట్టుకుని తమ్ముడు రాజ్యం ఏనాడు, స్తంభంలోంచి సింహాకారంలో దేవుడి దిగొచ్చాడు ఎట్సట్రా ఎట్సట్రా తప్ప ఈనాడు జరుగుతున్న దారుణాలు దోపిడీలను గురించి చదివండవు. ఆడది ఒంటరిగా బయటికి వెళ్తే మానంతో ఇంటికి తిరిగి వస్తుందనే గ్యారంటీ లేదు. బందిపోటు దొంగలు గుళ్ళోనే మకాం వేసి జనాన్ని కాల్చేస్తుంటే అడిగే దిక్కు లేదు. ఇదిరా నీ దేశం, ఇదిరా నీ స్వర్గం, ఇదిరా నీ పవిత్రమైన భారతదేశం. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కంట్లో నలకబడిందని కన్నీ తీసేసుకుంటామా? అది ఆలోచించారు. నీకంటే చాలా పెద్దవాళ్ళు, మేధావులు. వాళ్ళ పేర్లే గాంధీలు, నెహ్రూలు, ప్రకాశాలు, పట్టాబులు ఎట్సట్రా ఎట్సట్రా ఎట్సట్రా. వాళ్ళ శిలా విగ్రహాల మీద కాకులు గద్దలు కూర్చుంటున్నాయి కానీ వాళ్ళ మాటల మీద పసిపిల్లవాడు కూడా నిలబడడం లేదు. ఎందుకని? బేసిక్ గా, ఫండమెంటల్ గా దిస్ బ్లడీ ఇండియా ఈజ్ ఏ బ్యాక్వర్డ్ కంట్రీ. ఆటవిక జాతి. వాళ్ళకి బస్సులు తగలబెట్టడం సరదా, రైళ్లు పడగొట్టడం సరదా, స్ట్రైకులు చేయడం సరదా, ఫ్యాక్టరీలు నాశనం చేయడం సరదా, డబ్బున్న వాడిని కాల్చి చంపడం సరదా. అడుగడుగున పార్టీలు, పవర్లు, కక్షలు, పదవులు. వీటితోనే ఈ దేశం, ఈ జాతి కుళ్ళిపోయి చీమబట్టిపోయింది. ఈ అగ్నిగుండంలో ఇంకా మనం బ్రతుకున్నామంటే ఇట్స్ ద షేర్ యాక్సిడెంట్. అదేదో స్వయంగా తెలుసుకోనివ్వండి. ఏమిటి ఏమిటి పిచ్చాసుపత్రిలో వాళ్ళలాగా మీలో మీరే ఆ చప్పట్లు, ఆ స్మైలింగ్స్ లోను. అప్పుడు ఆ సమయంలో అక్కడ లేను కాబట్టి ఇక్కడ ఇప్పుడు కొడుతున్నాను, ఆనందిస్తున్నాను. అతను చెప్పింది నీకు అర్థమైతే నువ్వు కొట్టడమే కాదు, ఎగిరి గంతులు కూడా వేస్తావు. ఎవరి గురించి, దేని గురించి ఐ కాంట్ అండర్స్టాండింగ్ అట్ ఆల్. అదేనోయ్ మన రమేష్. అందరూ విదేశాలకు వెళితే పాడైపోతారు అనుకుంటామా? అతను వెళ్ళాడు, బాగుపడ్డాడు, మన దేశం, మన సంస్కృతి తెలుసుకున్నాడు, వాళ్ళ నాన్నకి బాగా గడ్డి పెట్టాడు. వాళ్ళ నాన్నకే కాదు, మీకు, నాకు, మన పమ్మికి, మన ఇంట్లో కుక్కుకి, కుక్క పిల్లలకు కూడా పచ్చగడ్డే కాదు, ఎండుగడ్డి. అదేమిటి? ఏమిటేమిటి? సచ్ సింపుల్ థింగ్. ఏదో చదువుకున్నవాడు, బాగా ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకులే కదా అని అప్పుడు సంతోషించాం. ఇప్పుడు ఆ కుర్రవాడు నా దేశం అంటే కాషాయ బట్టలు వేసుకుంటూ తిరిగితే అంతే అంతే. చివరకు మనకు, మన పమ్మికి మిగిలేది ఇంతే ఎంతే. ఆ మమ్మీ, రమేష్ ఎక్కడికైనా వెళ్ళి భోంచేద్దాం రమ్మన్నాడు. ఐఎమ్ గోయింగ్. ఉండమ్మా, మీ నాన్నగారికి గుండె బరువుగాను, వికారంగాను, ఏమిటోటో గాను, ఏదేదో గాను ఉందట. ఏం డాడీ? అదేం లేదమ్మా. మీకేం తెలుసు? ఉంది. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. ఇక్కడే ఉండు. అలాంటిది ఏదైనా వస్తే చస్తాను, అంతేగా. నువ్వు వెళ్ళమ్మా. మీకే హాయిగా చస్తారు, వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అట్ ఆల్. ఆ తర్వాత నేనేగా బాధపడాల్సింది. దెన్ ఐ విల్ ఆల్సో డై. అప్పుడు ఈ పిల్లకి దేర్ విల్ బి నోబడీ అట్ ఆల్. నోబడీ అట్ ఆల్. ఊరుకో మమ్మీ, నాకు అర్థమైంది. రమేష్ రాగానే అందరూ అనుకున్నట్టు ఫ్యాక్టరీ అది పెట్టి అట్టహాసం చేసుంటే ఈ గుండె జబ్బులు అవి వచ్చుండేవి కావు. హలో, ఏం రమేష్? ఐఎమ్ సారీ, నేను రావడం లేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నేనే మాట్లాడేది, సరేనా? ఐఎమ్ నాట్ కమింగ్. తప్పు మాట్లాడుకోకండి. చూసి పట్టమ్మా, ఏ కలిసి పోదో ఏమో. నువ్వు చదివిన భగవద్గీతలో ఇది రాసిందా? ఈ దేశంలో నువ్వు తాగే నీళ్ళల్లో కల్తీ, పాలలో కల్తీ, మందుల్లో కల్తీ, మనుషుల్లో కల్తీ అని రాసి ఉండదు. విజయీ భవ. నువ్వు ఆ మాట అనగానే కుడికన్ను అదురుతోంది. అదేమిటో. నే చెప్పినవన్నీ గుర్తున్నాయా? ముందు సరాసరి మన ఊరు వెళ్ళాలి, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాతే మిగతా పనులు, కార్యక్రమాలు. అంతేగా? మనుషుల మధ్యనే ఉండి వాళ్ళతో కలిసి జీవించాలి.
అప్పుడే వాళ్ళ కష్టాలు సుఖాలు వాళ్ళ బ్రతుకులు అర్థం అవుతాయి. ఆ వాతావరణం అలవాటయ్యేంత వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అధైర్యపడకే. అన్నయ్య లడ్డు కాస్త కాళ్ళు పైన పెట్టండి. తీసుకోండి. రేయ్, నాన్న నాన్న ఏమిటమ్మా మాత్రం వేసుకోవడం మర్చిపోయావు. ఆ డాక్టర్ చాదస్తూ నీకు సగం వచ్చినట్టుందమ్మా. వస్తే వచ్చింది గాని అసలే కాటు చీరు నీ కొళ్ళు పై తెలీదు. నాన్న ఎక్కువ ఆవేశపడకే. అలాగేనమ్మా. మానిని నీ అవతమైన మాకేమి ఎవరు కాని సహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన కాడి సుంకమును చెల్లించిన గాని దహన కార్యం నాకు ఉపక్రమింపరు. అయ్యా కాటు సుక్కము చెల్లించడం నా వద్ద ఏమీనూ లేదయ్యా. నేనిప్పుడు శరీరం మాత్రం హోమనై ఉన్నాను. నేనిది బొత్తిగా నమ్మను. నీకిప్పుడున్న విభవము శరీరం మాత్రమే కాదు, ఆలోచించుకును. ఆలోచించుకునే చెప్పుచున్నానయ్యా, నా వద్ద ఏమీనూ లేదు. మానిని నీవు బల తెగుదారిలా ఉన్నావు. ఏ గలకైనా తెగనమ్ము. నా వద్ద ఏమున్నదని తెగనమ్మగలనయ్యా. బాలసూర్య ప్రభాకలితం వైగలు బందుతున్నయది. బాలసూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్నదా? అవును. ఎక్కడా? ఎక్కడా? దళము పయదలోన డంగియు సముజ్జత్కాతులీనండలం వలయం దిశలం వదీయగహసీమ బాలసూర్య ప్రభాకలితం వైగలు బందుతున్నయది. అయ్యా నా వద్ద ఏమీనూ లేదు, నన్నేలా వాదించెదరు? అది 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 మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు. ఏ వెళ్ళకైనా తెగనమ్మిని సుతునికై వెచ్చల్చిన చలదా. వశిష్ఠ మహర్షి ప్రభావముచే నా పతికి కన్యలకు గోచరము గాని నా దివ్య మంగళ సూత్ర కాదు కాదు, ఇతడు చండాలుడు కాదు. నా మాంగళ్యం కనుగొన్న ఇతడు నా పతి హరిశ్చంద్రుడే. స్వామి నేను స్వామి నీ చంద్రమతిని. దేవి నీవు నా చంద్రమతివా? అవును స్వామి. అటులైన వీడు మన కుమారుడు రోహితాశుడు. సూర్యోదయవార్థి కౌస్తుభమణి సద్గుణభోనిధి సౌందర్య నిరస్తమన్మధశత పూర్ణచంద్రాననా సంలక్షణ లక్షితాంగ లలిత మత్త భృంగాలక సేవా పరితోషిత ద్విజమణి లోహిత లోహిత సుత. ఏమిటి నాన్న? నాన్న నాన్న బాబాయ్ బాబాయ్ నాన్న నాన్న. ఆచార్యులు, ఈసారి చాలా ఉధృతంగా వచ్చిందయ్యా. వెంటనే బస్తీకి తీసుకెళ్లి పెద్ద డాక్టర్కు చూపించడం మంచిది. అలాగే అలాగే. అప్పరా నాన్న అమ్మా సత్యవతి, కంగారు పడకమ్మా. ఏమిటి బాబు మళ్ళీ ఆగిపోయింది? ఏమైంది? ఏదో పోయిందా, అదే తెలియటం లేదు. పోనీ ఈ చుట్టుపక్కల మెకానిక్ ఎవరైనా ఉన్నారేమో చూసేస్తావు. పోనీ వెళ్ళొస్తానయ్యా. ఇదిగో అప్పరా అప్పరా, ఈ 50 రూపాయలు చెట్టుకైనా పనికొస్తాయి. ఇదిగో తొందరగా రావాలి. అలాగేనయ్యా. అమ్మా సత్యవతి ఊరుకోమ్మా. ఏం జరిగింది?
ఏం లేదు బాబు, మావాడే చావు బతుకులో ఉన్నాడు. పెద్ద డాక్టర్ చూపిద్దామని బస్సుకి తీసుకెళ్తున్నాం. ఇదిగో దారిలో ఈ ఇబ్బంది. ఏం మిస్టేకో ఏం పాడో చూద్దాం పదండి. నీకు వచ్చా బాబు? బాబు సత్యవతి అమ్మా, బాగా అయిపోతుందమ్మా. చేస్తున్నారుగా, త్వరగా వెళ్ళిపోదాం. ఊరుకోక్క, ఊరుకో, ఏడవక్క, ఏడవకు, ఏడవకు. ఆ డ్రైవర్ ఎప్పుడు వస్తాడో ఏమిటో. ఎక్కండి, నేను తీసుకుపెడతాను. మీరా? పర్వాలేదు, ఎక్కండి. మీరేం కంగారు పడుతుంది. ఓకే బాబు, చిన్నగా. ఇక్కడే ఆపండి బాబు, ఆపండి. అమ్మా మీరు ఇక్కడే ఉండండి. సార్ ఎక్కడికండి? సార్, చాలా సీరియస్ కేసు సార్, వెంటనే మీరు అడ్మిట్ చేసుకోవాలి. ఏం లాభం లేదండి. డాక్టర్లు ఎవరు లేదే. ఏమయ్యారు? స్ట్రైక్ లో ఉన్నారు. బయట బోర్డు కూడా ఉంది కదా. డాక్టర్ స్ట్రైకా? మరైతే రోగుల గత ఏమిటి? దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇన్హ్యూమన్ అండి. ప్రజలకు ప్రాణదానం చేయవలసిన డాక్టర్ స్ట్రైక్ చేయడమా? పోనీ పోనీ చుట్టుపక్కల ప్రైవేట్ డాక్టర్లు ఉండలేరా బాబు? ఆ పక్క వీధిలో ఒక డాక్టర్ ఉన్నారు. అలాగా, వెళ్ళండి. రండి బాబు, వెళ్దాం. రండి. రండి డాక్టర్ గారు. ఐఎమ్ సారీ, ఇట్స్ డెడ్. అమ్మా, అమ్మా, ఊరుకోమ్మా, 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 అమ్మా, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. నేను ఒకసారి ఇంటికి వెళ్ళనా? రోజంతా నాతోనే ఉన్నావుగా, వెళ్ళు. అది కాదు, నాకేం భయం లేదు, వెళ్ళమ్మా. అక్క, ఏమ్మా? ఆయన బాబు, నా ఏడుపులు ముత్తుగోళ్లలో తమరెవరో ఏ ఊరో కూడా అడగలేదు. రండి. సమయానికి వచ్చి దేవుళ్ళ ఆదుకున్నారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నా రాతకి మీరేం చేస్తారు బాబు? కూర్చోండి. మా అయ్య ఈ చీరలాగే నా బతుకు సగనేసి వెళ్ళిపోయాడు. ఒక విధంగా పోవటమే మంచిదిలేండి. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా తనే వండి వార్చి మమ్మల్ని పోషించాడు. నాటకాల్లో వేసే హరిశ్చంద్రుడిలాగే మా అయ్యది మాటంటే మాటే మమ్మల్ని అంత నీతిగా పెంచాడు. అట్లాంటిది మరెవరేం మందు పెట్టారు? మా అన్న మా అయ్యకి ఎదురు తిరిగాడు, దేశాలు పాలైపోయాడు. కొందరు నక్సలైట్లో చేరాడన్నారు, కొందరు వాణ్ణి కాల్చి చంపేశారన్నారు. ఆ దిగులతో మా అయ్య తాగుడికి అలవాటైపోయాడు. మగ్గం మీదున్నా వేషం మీదున్నా మందులోనే ఉండేవాడు. అట్లాంటి వాడి గుండె ఎంతకాలం పనిచేస్తుంది బాబు? నా సొంతంతా చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నానా బాబు? అబ్బే లేదు. మరి మీ వాళ్ళంటూ ఇంకా ఎవరూ లేరా? లేకేమిటి బాబు, మనసు మగ్గం మీద పెడితే ప్రతి నూలు పోకు నా వాళ్లే, నా బంధువులే. నిజంగా నీ ఓర్పుకి సహనానికి మెచ్చుకోవాలి. మా అయ్య బాగా తాగినప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తుండేవాడు బాబు. బతుకంటే అద్దం లాంటిదే, నవ్వుతూ దాని వంక చూస్తే నవ్వుతుంది, ఏడుస్తూ చూస్తే ఏడుపే మిగులుతుంది అని. ప్రతి నిమిషం ఈ దారానికి పడ్డ చిక్కులు తీసి తీసి బతుకులో కూడా ఓర్పు సహనం అలవాటైపోయింది బాబు. ఇదివరకు ఎన్నోసార్లు సాయం చేశారు, చాలా రుణపడి ఉన్నాను. పాత సంగతులు ఎందుకు లేరా? ఇప్పుడు విషయం ఏమిటి? అప్లికేషన్ పంపించాలి. ఎంత? ఓ 10 రూపాయలు ఇప్పిస్తే. 25? అంత ఉండదేమోరా. ఓ 5-10 ఉందేమో చూస్తానుండు. ఒక్క నిమిషం బాబు.
హాయ్ గురు. మేము చదువుకున్నోళ్ళు మాకు రేట్ ఎక్కువ అంటే ఇంకోళ్ళ శ్రీకారం చుట్టేస్తాను. ఏమంటారు? అలాగేనండి. ఈసారి ఏం చేయాలి మనం? ఇప్పుడు అక్కడ బస్సుల మీద రైళ్ల మీద ఏం చేయక్కర్లేదు. అక్కడ శాంతియుతంగా స్ట్రైక్ జరుగుతుందంట. అంచేత మన రాజకీయం అంతా ఉపయోగించి వాళ్ళ జైల్లోకి తోయించేది. ఏమంటారు? అలాగేనండి. ఎక్కండి. బాబు, ఇక్కడ కుర్రాడు ఉండాలి. ఆ లారీలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అయితే అప్లికేషన్ డబ్బు అలా సంపాదించుకుంటున్నాడు అనమాట. నాయనా, నువ్వు చూస్తే మంచి వాళ్ళ ఉన్నావు. అలాంటి వాటికి లొంగిపోకే. అదేమిటండి? అదో పెద్ద వ్యాపారం అయ్యా. వాడున్నాడే అబ్బాయి నాయుడు, ఈ కుర్రాళ్ళందరినీ ఇలా పోగేసుకుంటున్నాడు. అదో పరకో చేతిలో పెట్టి ఈ కుర్రాళ్ళందరినీ ఇలా పాడు చేస్తున్నాడు అనుకో, దేశం అంతా ఇలా నాశనం అయిపోతుంది. ఏమండి ఏమండి? ఓ నువ్వా? ఏంటి రాత్రంతా ఇక్కడే పడుకున్నారా? భలేవారే, రాత్రికి రాత్రే వెళ్తానంటే మీకు తెలిసిన బంధువులు ఉన్నారేమో అనుకున్నాను. ఉంటేగా వెళ్ళడానికి. చాలా మంచి పని చేశారు. రెండు బయటకు వెళ్దాం. అదేమిటి, ఒంట్లో బాలేదా? అవును, కొంచెం సలపరంగా ఉంది. ఉండదు, రాత్రంతా మంచులో పడుకుంటే. రెండు బయటకు వెళ్దాం. నీళ్ళు? పర్వాలేదు రండి. రండి. కూర్చోండమ్మా, పర్వాలేదు కూర్చోండి. వాళ్ళు కూర్చుంటారు, మీరు పదండి. జాగ్రత్తగా నడవండి. వెనక్కి తిరగకుండా తొందరగా రండి. నేనెవరో తెలియకపోయినా వాళ్ళు అలా మర్యాదిస్తుంటే దండం కూడా పెట్టినవేంటి? మీరు ఈ పల్లెటూళ్ళకి రావడం ఇదే మొదటిసారా? అవును. అందుకే వాళ్ళ బాధలేమిటో మీకు తెలియలేదు. బాధలా? అయితే కనుక్కోవాల్సింది. అబ్బా, మీరు పదండి, నేను తర్వాత చెప్తాను. ఏమిటి బాబాయ్ సైకిల్తో కుస్తీ పడుతున్నావు? జాగ్రత్త. ఈ టెలిగ్రామ్ రావటమే నిన్న అనగా వచ్చిందమ్మా. ఇవాళన్నా ఇవ్వకపోతే అసలు బాగుండదని పొద్దునే బయలుదేరా. ఇదిగో ఈ బురద ఈ చక్రం ఇలా కొట్టుకు వస్తున్నాయి. టెలిగ్రామా? ఎవరికి? మన నరసింహాచారి గారికమ్మా. మరి డొంకదావన బయలుదేరేమిటి? పొద్దున్నే కదా, ఇక్కడే ఎక్కడో దొరక్కపోతాడా పని ముగించేసుకుందాం అనుకున్నా. నరసింహాచారి గారు, నరసింహాచారి గారు! ఆయనతో పని మీద వస్తే నీ పని ఇక్కడే చేసేసుకుందావరా? పద పద, ఇంట్లో ఎద్దుగాలే. ఏదో కకృతి పడి అవసరపడుతున్నా. అరుగో, బురద వల్ల కాస్త ఆలస్యమైంది కానీ లేకపోతే నేను చెప్పినట్లు అక్కడే దొరికేవారు. ఆచార్య గారు, ఏంటయ్యా? టెలిగ్రామ్. కళ్ళద్దాలు తెచ్చుకున్నారా? లేదే. కొంచెం చదివి పెడతావు ఏమిటి? చదువుకున్న వాళ్ళే ఉన్నాం. అలాగే. ఇగో ఇక్కడ సంతకం పెట్టండి. మై సన్ రమేష్ అరైవింగ్ దేర్. పర్ఫార్మ్ పూజ అండ్ బ్లెస్ కాచాయిని. కాస్త ఆలస్యమైనా మంచి వార్త తెచ్చాను. మీ అబ్బాయి గారు వస్తున్నా కాచేరి దేవాలయంలో పూజలు చేయించమంటున్నారు. నీ బొంద, మా అబ్బాయి కాదయ్యా కర్మ. కాత్యాయని అనే ఆవిడ వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు, అర్చన చేయించాల్సింది అని ఇచ్చారు టెలిగ్రామ్. అసలు ఈ టెలిగ్రామ్ ఎప్పుడు ఇచ్చారట నిజంగాను? మొన్న. నాకు నిన్ననే వచ్చిందండి. రాత్రి వర్షమును మొత్తానికి ఎదితే నీ పుణ్యమానే టెలిగ్రామ్ ఇప్పుడు ఇచ్చావు. పాపం ఆ అబ్బాయి పాటికి వచ్చి వెళ్ళిపోయి కూడా ఉంటాడు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడమే మంచిది. ఏదో ఆ మహాతల్లి తాపత్రయమే గాని దేవుడు దెయ్యం అంటే నమ్మకాలా పాడా ఈ కుర్రకుంకలకి. అలా పెంచి ఎచ్చాట ఆ తండ్రి. మీకు ఆ కుటుంబం బాగా తెలుసా అండి? తెలుసా ఏమిటయ్యా? ఆ కాత్యాయని మా ఊరే.
నా దగ్గర చదువుకుంది కూడాను. అందుకే నేనంటే అభిమానం. మరి రమేష్ అంటే వాళ్ళ పెద్దవాడో చిన్నవాడో ఈ మధ్య రాకపోకలు ఉండేగా తెలియడానికి. కొంచెం చేయి చూడండి. ఏమిటి జలుబు భారంగా ఉన్నట్టుంది? అవునండి. ఆవిరి పడితే పోతుంది కదండి. కొంచెం మిరియాల కషాయం కూడా ఇచ్చాయి. రండి వెళ్దాం. ఆచార్య గారు, మీరు కాస్త నా చేయి కూడా చూడాలండి. నీకెందుకయ్యా? నాకే చూడాలండి, నాది కాదు గీతలు. ఈ మధ్య నా ఒక్క టెలిగ్రామ్లో లేట్ అయిపోతున్నాయండి నిజంగాను. నువ్వు ఇక వెంటనే తెగిపోతుందిలేండి. రండి. అమ్మో, ఏమిటిది? ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఏం కాదు, చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. చాలా చాలదు. చాలా చాలదు. అమ్మో, నాకేదో భయంగా ఉంది. ఊపిరి ఆగిపోతున్నట్టు. ఏమిటండి, ఏదో పెద్ద సింహాలు వేటాడినట్టు. నీ పక్కనే ఉన్నానుగా, ఏం భయం లేదు. ఏమిటి, భయం పోయిందా? భయం పోయింది, ఇప్పుడు ఊపిరి కూడా ఆడుతుంది. చూసారా మరి? ఇలా ఎంతసేపు ఉండాలి? మీకు తగ్గిపోయేంత వరకు. ఇక రేపటి దాకా తగ్గదేమో. అయితే మీరు ఉండండి, నేను వెళ్ళి పని చూసుకుంటాను. అమ్మో, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా ఊపిరి ఆడదు, జబ్బు తగ్గదు. ఏమిటి ఏమిటి నీకు అంటుకుందా? మీ దగ్గర నుంచే. అచ్చి! అచ్చి! మళ్ళీ ఏమిటి? మళ్ళీ రాకుండా మీకా నాకా? ఇద్దరికి. అమ్మో! నమస్కారం స్వామి. విభూది ఏమైనా ఇస్తారా? స్వామి 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 అబ్బబ్బా, అవతారం గారు రండి. నువ్వు వెళ్ళు. ఏమండి ఏమండి, ఇవి రెండు మా ఇంట్లో మర్చిపోయారండి. ఇంత అజాగ్రత్త అయితే ఎలారా నీకు? వాడికా మీకా? మరీ ఇంత మతివరపు అయితే ఎలాగండి మీకు? ఏం లేదమ్మా, పొద్దుటే ఈ పని మీద బయలుదేరానా, ఇంట్లో గారెలు వేస్తాను మినపప్పు కావాలని మావిడ. వాళ్ళ పెరట్లో మినువులు ఆరబెట్టడం చూశాను, దుష్టంతా దాని మీద ఉండిపోయింది. మినువులా అండి? అవునమ్మా. మీకు కావాలా? అవి అమ్మకానికేనండి. అమ్మకానికా? అవునండి, లేకపోతే ఏవి పడితే ఊరికే ఇస్తారటండి. రండి రండి. నువ్వు రావా? అవతారం గారు, ఇది కాదండి, కాకుల్ని. రండి. ఇంజెక్షన్ అండి. అవునమ్మా. చుట్టుపక్కల గ్రామాల్లో ఏం బాగోలేదు, అందుకని అందరూ ఇంజెక్షన్లు తీసుకోవడం మంచిది. అవునండి. రాత్రి మంచులో పడుకోవడం వల్ల అలా ఉంది, ఇప్పుడు బానే ఉంది కదండి. ఇవ్వలేదు, ఇవ్వండి. పొద్దుటి నుంచి ఈ పనిలోనే ఉన్నాను. ఇంటికి కూరలు గట్ట ఏం పట్టుకెళ్ళలేదు. మన దొడ్లో ఏం పండిస్తున్నావమ్మా? ముందు ఈ పని కానివ్వండి, తర్వాత ఆ సంగతి చూసుకుందరు గాని. ఇది పనిలో భాగమే. ఇక్కడ చెయ్యి ఎందుకు పెట్టావురా? ఇదిగోండి గుమ్మడి చెక్క, ఇక వెళ్ళండి. చాలా సంతోషం అమ్మా, రండి. అవతారం గారు, ఆ అమ్మాయికి ఇవ్వండి. గుమ్మడి చెక్క ఇచ్చింది కదమ్మా పాపం. కర్మ, ఇంజెక్షన్. అమ్మ బాబాయ్, నాకొద్దు. వద్దండి, నాకొద్దు. ఏమిటా పరుగు? వద్దండి, నాకు భయం. దేనికి భయం? నేను ఎప్పుడు చేయించుకోలేదు. చేయించుకుంటాను. ఏం భయం లేదు. వద్దండి, సత్యవతి, ఆగు. వద్దండి. సత్యవతి, నెప్పండి, సూది. నేను చేయించుకోలే. అదిగో రక్తం వస్తుంది చూడండి. ఏది? ఎక్కడ? అదిగో ఇక్కడే. వస్తున్నా వస్తున్నా. వద్దండి, వద్దండి, నాకు భయం అండి. వద్దండి, ఇచ్చుకుంటుందండి. వద్దండి. రండి, ఇవ్వండి. ఇంకా ఇవ్వలేదు. ఇవ్వండి. చూసావా ఎంత తేలిక అయిపోయిందో? నమస్కారం 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 బాబు. నమస్కారం నమస్కారం. నువ్వెన్ని? 4 గంటలు. 4 పాతికలు 100. అవునండి. పాత బాకీ 50 కింద 2 చీరలు తీసేస్తున్నాను. బాబు అట్టగంటే అట్టా బాబు, చాలా కష్టాల్లో ఉన్నాను. వచ్చే నెల ఇచ్చుకుంటా బాబు. వచ్చే నెల నువ్వు చచ్చావు, నేను బతికాను. ఎవరు చూడొచ్చారు?
ఏం కోటయ్య? నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. నువ్వెన్ని? 3 అండి బాబు. 3 పాతికలు 75. నా 50 అని ఇప్పించండి. అలాగే అయితే నీకు 75, నాకు 50 అండి. నీకు 50. అవునండి. వచ్చే వారం చెప్తాను, మిగతావన్నీ జాగ్రత్తగా వేయండి. ఓయ్ ఓయ్, ఏం సచ్చోదే? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. నువ్వెన్ని? వీడెవడు? వీడెవడు? మనం ఎవరో తెలియదంటే ఈ ఊరు కొత్త అన్నమాట. అవునండి. గారన బాయ్. ఆ అబ్బాయి నాయుడు గారని మా ఊళ్ళో నేసే చీరలన్నీ తీసుకువెళ్ళేది వీరే. ఎన్ని? 2 అండి. అయితే 2 పాతికలు 40. 2 పాతికలు 50 అండి. 10 తగ్గించేస్తున్నారు. లక్షలతో వ్యాపారం చేసేవాళ్ళం. లేదా 5, 10 లెక్కాలి మాకు. ఎక్కాల తర్వాత మిగతా డబ్బు లెక్క. మిగతా డబ్బులు ఏమిటండి? ఏమిటి అని నన్ను అడుగుతున్నావా? మీ నాన్న అప్పు తీసుకున్న 400 ఏమిటి అని నన్ను అడుగుతున్నావా? మా నాన్న ఎప్పుడు అప్పు తీసుకున్నాడు? బతికున్నప్పుడు తీసుకున్నాడని చెప్పక చచ్చిన తర్వాత తీసుకున్నాడని చెప్పేంత వ్యర్థవని కాదు నేను. ఏమిటి నమ్మవా? పాతేసిన శవాన్ని బయటకు లాగేసానని నేను చెప్పించగలను. ఎందుకులేండి, మీ ఇష్టం. సరే, ఈ 2 చీరలకి 50 రూపాయలు మినహాయిస్తే ఇంకా నువ్వే 350 రూపాయలు బాకీ ఉంటావు అనమాట. తెలిసిందా? జాగ్రత్తగా కష్టపడి పని చేసుకో, తొందరగా నా బాకీ తీరిపోతుంది. పైకి వస్తావు. వస్తాను. పండగ వస్తుంది, కొత్త 2 చీరలు ఇప్పించవయ్యా. అండి అన్నట్టేలే అండి. ఇవ్వండి అంటే కాదు, నువ్వు ఎలాంటి రకమో తేలాలి మరి. ఇచ్చి పుచ్చుకునేవాడువో, పుచ్చుకుని ఇచ్చేవాడువో, ఇవ్వకుండానే పుచ్చుకునేవాడువో, ఇచ్చినా పుచ్చుకునేవాడువో. నేను చెప్పింది అర్థమవుతుందా? అంత తేలికైన మాటల్లో చెప్తుంటే అర్థం కాకపోవడం ఏంటండి? నాకు అర్థం కావట్లేదేంటి మరి? నిన్నెక్కడో చూసినట్టుందా? ఇందాక మనం వీడెవడంటే వాడెవడని, వాడెవడంటే వీడెవడని, వీడు వాడు ఎవడు 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 అనుకున్నావు. ఇది అర్థం కావట్లేదేంటి మరి? అరే నేనండి అబ్బాయి నాయుడు గారు. ఓ నువ్వటాయా? ఓ చొక్కు పుచ్చుకుంటావేంటి? ఇప్పుడు వద్దులేండి, ఏదో బాగా సంతోషంగా ఉన్నప్పుడైతే. అయితే దుఃఖంలో ఉన్నావు అన్నమాట. మరి నీలాంటి యంగ్ పిలోస్ 2 దుఃఖాలు. ఒకటి ప్రేమ దుఃఖం, రెండోది ఉద్యోగ దుఃఖం. మొదటి దాంట్లో కూడా నేను హెల్ప్ చేయగలను అనుకో ప్రేమలో. కానీ నీ కోసం చూసిన పిల్ల ఎర్రగా బుర్రగా పిటపిటలు ఆడతా ఉందనుకో, మనది అసలే కుక్క పుత్తి. నిన్ను వదిలేసి అలాగే వెళ్ళిపోగలదు. అంచేత మొదటిది నువ్వే చూసుకో. రెండోది ఉద్యోగం. మన దగ్గర ఖాళీలు వచ్చేటట్టు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, దాన్ని పడగొట్టడానికి ఎగస్పార్టీ వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చారు. సమ్మెలు స్ట్రైకులు చేయాలి. దానికి నీలాంటి యంగ్ ఫెలోస్ కి బోల్డ్ అంతమందికి అవకాశాలు ఉన్నాయి. రోజుకి 20 రూపాయలు ఇస్తాను. ఏమంటావు? ప్లాన్ అంతా మందే. అట్టాగే, ఇంత మంచి అవకాశాన్ని కాదంటానా? అవును నాయుడు గారు, ఈ చీరలన్నీ అమ్మకానికేనా? అమ్మకానికి కాకపోతే నేను కట్టుకుంటానుగా. ఎంత ఉంటాయండి? నీకు కాబట్టి 200 రూపాయలు. నాకు కావలసిన యంగ్ ఫెలో కాబట్టి. నాయుడు గారు, మీ నాన్నగారు నా దగ్గర 416 రూపాయలు 22 పైసలు అప్పు తీసుకున్నాడు అనుకోండి. అందులో ఈ 2 చీరలు మినహాయించుకున్నాను అనుకోండి, 200 రూపాయలు. 200 రూపాయలు. ఇకపోతే మీరు నాకు ఇంకెంత బాకీ ఉంటారు? అసలు ఇది ఏమిటో బొత్తిగా అర్థం కావట్లేదండి మరి. కర్మ ఏమీ లేదండి, మీ అయ్య నా దగ్గర 416 రూపాయలు 22 పైసలు అప్పు తీసుకున్నాడు. అందులో ఈ 200 రూపాయలు మీరు చెల్లిస్తున్నారు. చెల్లించావు. ఇకపోతే మీరు నాకు ఇంకెంత బాకీ ఉంటారు? ఏమా, నేను ఇంకా ఇంకెంత బాకీ ఉంటాను మరి? బాకీ కనుక అయితే మరి 216 రూపాయలు 22 పైసలు. కరెక్ట్. ఏమిటి మరి? బాకీ డబ్బు రెడీగా ఉన్నట్టుంది, అప్పు తీర్చేస్తున్నా. అర్జెంట్ గా కోర్టు పని గుర్తొచ్చింది, వచ్చే వారం ఇచ్చేస్తాను. నిజంగా? మాట అంటే మాట. బాకీ 216 రూపాయలు 22 పైసలు. బాగా గుర్తుంచుకో. ఇదిగో నాయుడు గారా, మీ అయ్యా నాకు 520 రూపాయలు అప్పున్నాడు, ఇచ్చేస్తావేటే? ఇదిగో ఎర్రెర్రి రాసాలు వేసావంటే ముక్కుతో పాటు నోరు కూడా కుట్టేస్తాను మరి. కుట్టేస్తావు. ఇప్పుడు ఆ కుర్రాడు కుట్టావుగా మరి. ఏంట్రా నువ్వు అనేది? ఇదిగో మీ అయిపోయి ఎన్నేళ్ళైంది? 25 ఏళ్ళు అయింది. నేను ఇంత కుర్రాడుగా ఉండగా పోయాడు పాపం. ఈ చీరలెట్టుకెళ్ళి కుర్రాడికి ఎన్నేళ్ళు ఉంటాయంటావేంటి? ఎవరికి ఈడుకా? ఓ 20 ఏళ్ళు ఉంటాయి. అప్పు ఇచ్చిన కుర్రాడికి 20 ఏళ్ళ వయసు. అప్పు తీసుకుని మీ అయ్యి చచ్చిపోయి 25 ఏళ్ళు అయింది. అంటే మీ అయ్యి అప్పు తీసుకునే టైంకి ఆ కుర్రాడు వాళ్ళ అమ్మ కడుపులో కూడా లేడనమాట. ఏడే వాళ్ళ అమ్మ కడుపులో కూడా లేనాడు?
చచ్చిపోయిన మా బాబుకి ఎలాగ అప్పిచ్చాడ్రా ఇది అసలు అర్థం కాలేదేట్రా మరి ఉంటే కదా అందుకే ఆ కుర్ర నేను మోసం చేసి ఆ 2 సేలు ఒట్టుకెళ్ళిపోయాడు. రేయ్, నా కొడక నా మీద కాదు దమ్ముంటే ఆడిపి చూపింది ప్రతాపం వదిలా. మీరా ఇప్పుడేగా వెళ్ళింది, అప్పుడే వచ్చేసారు. ఏ అప్పుడే రాకూడదా? అబ్బే చచ్చా, అవి ఇంకా ఆరలేదేమో, పోనీ ఇవి కట్టుకుంటావా? ఇదేంటి ఇవి మీకెలా వచ్చాయి? ఆ అబ్బాయి నాయుడుకి ఎలా వచ్చాయో నాకు అలాగే వచ్చాయి. ఆ ఆడపిల్ల కదా అని వాడి ఇష్టం వచ్చినట్టు చెప్పు తీసుకొట్టేవాళ్ళు లేక. అవును, కొత్త వాడికి నాకే వాడు చెప్పేదంత అబద్ధం అని తెలిసిపోతుంది. మరి నువ్వేంటి ఇట్ట తలుపావు? మీ నాన్న అప్పు తీసుకున్నాడని వాడు బుకాయిస్తుంటే ఏం చేయమంటారు? రోజు లేస్తే అతను మొహం చూడాలి. పెట్టుబడి పెట్టేది అతను, మంచికి చెడ్డకి ఆదుకునేది అతను. అందుకని పచ్చి మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవటమేనా? తప్పదండి, అతనంటే అందరికీ భయమే. మేము వేసింది ఇంకొకరికి అమ్ముకోనివ్వడు, ఇంకో కొత్త మనిషిని ఊళ్ళో అడుగు పెట్టనివ్వడు. వీళ్ళనే దళారీలు అంటారు, మిడిల్ మ్యాన్. మీరింత కష్టపడితే మీ మొహాన ఏదో దానం చేసినట్టు 20-30 పారేసి దీన్నే వాళ్ళక్కడికి తీసుకువెళ్ళి ఏ 100కో 150కో అమ్మేసేసుకుంటారు. కాళ్ళు చేతులు నల్లగొట్టుకుని గడ్డి పరకలేరుకునేది మీరు, కాలు మీద కాలేసుకుని లాభాలు అనుభవించేది వాళ్ళు. చీడ పురుగులు అంటామే వీళ్ళే, పేడలోనూ పెంటకుప్పలోనూ ఉండేవి కావు. ఇది ఈనాటిది కాదండి, తరతరాలుగా వస్తుంది. నాకిదో శాపం. శాపం కాదు, పాపం కాదు. మీరంతా కలిసికట్టుగా ఒక సంఘం ఏర్పాటు చేసుకోండి. అప్పుడు ఈ మధ్యవర్తులతో సంబంధం లేకుండా మీరు నేసింది మీరే అమ్ముకోవచ్చు. పైగా డబ్బు అది కావాలంటే బ్యాంకులున్నాయి, ప్రభుత్వం ఉంది. వింటానికి బానే ఉంది. ఇవన్నీ చూసి పెట్టడానికి, మమ్మల్ని తాటి మీద నడిపించడానికి మాలో చదువుకున్న వాళ్ళ సమర్థులా? పోనీ నేను పనికొస్తానా? చదువుకున్నాను, ఇక్కడి పరిస్థితులన్నీ చూశాను, కష్టపడగలను. ఏం సత్యవతి, ఈ లాల్చీ గాని పంపించి నాకు లంగరేద్దాం అనుకున్నావా? ఇదిగో ఏమండి, ఇవిడికేం తెలీదు. నువ్వు అడిగేదో నన్ను అడుగు, నేను చెప్తా. అడుగుతాను. ముందు ఇక్కడ శ్రీకారం చుట్టి తర్వాత నీకు ఓంకారం. అడగండి. ఏం సత్యవతి, మీ అయ్య నాయుడు దగ్గర గారు నాయుడు గారి దగ్గర అప్పు తీసుకోలేదు, అక్కడ నిలదీసరిగా నిజమేనా అని. ఏ ఆ, ఆ, రథం 400 కోసం నాయుడు గారు అబద్ధం ఆడతారంటే? ఆహా, ఆ, ఆ. మీ నాన్న 400 రూపాయలు తీసుకోవడం నా కళ్ళారా నేను చూశాను. అందరూ ఒక ఊరి వాళ్ళు, ఒకే పనిలో ఉన్న వాళ్ళు. మీరంతా వీడికి భయపడి వీడికి లొంగిపోతారా? చెప్పు సత్యవతి, వాళ్ళు అబద్ధంతో ధైర్యంగా చెప్పగలింది నువ్వు నిజం చెప్పడానికే. మీ నాన్న ఒక్క పైసా కూడా తీసుకోలేదని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పు. చెప్పు ఖచ్చితంగానే చెప్పు. నువ్వు తొందరగా శ్రీకారం చుడతానే కానీ ఆడికి ఓంకారం పలకదు. ఏమిట్రా పలికేది? ఏమండి, మీరుండండి. నాయుడు గారు, బాబాయ్, మా నాన్న అప్పు తీసుకున్న మాట నిజమే. వెళ్ళండి, మీరండి. అగో, ఇంకేం రక్షించలేవు. ఈడితో పెట్టుకున్నాడు. ఓంకారాలు తినేసి కదలాల్సిందే. ఏరా లాల్చి, అసలు నువ్వు ఏ ఊరు వాడివి? ఈ ఊరితో నీకు సంబంధం ఏంటి? ఏరా, నీకు ఎంత పోగలవా? అబ్బాయి నాయుడు ఎంత దుర్మార్గుడు నీకు తెలుసు కదా. రెచ్చగొడితే రెచ్చిపోడు. బాబాయ్ వాళ్ళని కూడా బెదిరించి సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఏం చేస్తారో ఏమో. వాళ్ళ కోసం వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. ఏం చేసినా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకోవాల్సిందే. అంతా మన కర్మ. నువ్వు పద. మళ్ళీ ఊళ్ళో కనిపించావా? బాధేస్తా నా కొడక. నా కొడక. సార్ మన ఫోటో. ఓకే, ఎద్దు మీరు. ఓ ష్యూర్. అరే ఓకే సార్ సార్ Bye. అసలు మొత్తం యాత్రంతా ఒకే ఎత్తుతోనా లేక మధ్యకి ఎత్తులు మార్చి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? అదే మా డ్రైవర్ చూసుకుంటున్నాడు. సార్ ఈ టూర్ ఎంతకాలం పడుతుందండి? మినిమం 1 or 1.5 years. సార్ ఈ బాక్స్ ఇదా అండి, దిస్ టీవీ. మన సురేష్ బాబు ఏం చేసినా సంథింగ్ నావెల్. అసలు వాడు పుట్టడమే నవలుగా పుట్టాడు. అదేమిటి? పురుడు వచ్చే టైంలో వాళ్ళ అమ్మకి 2 రోజులకోసారి నిప్పులు రావడం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, నిప్పులు అయిపోవడం, ఇలా నిప్పులు హాస్పిటల్ ఎట్సెట్రా 1 month. తర్వాత టప్పున సైలెంట్గా ఇంట్లోనే పుట్టాడు. పుట్టగానే ఏడలేదు. అఫ్ కోర్స్ తర్వాత ఇచ్చాడు అనుకోండి. అందుకనే వాడిని ఏ విషయంలోనూ ఏడ్పించదలుచుకోలేదు. వరల్డ్ టూర్ అన్నాడు, ఓకే అన్న. ఒంటెత్తి బండి అన్నాడు, ఓకే అన్నాను. హాయ్ డాడ్. ఓకే మై బాయ్, ఓకే.
నమస్కారం. నమస్కారం. ఈ విషయంలో తల్లిగా మీ అభిప్రాయం ఏంటండి? ఏ విషయంలోనండి? అదే మీ అబ్బాయి గారు ఒంటెత్తి బండి మీద ప్రపంచయాత్ర చేయటం. పాప, ఆ ఎద్దును చూస్తే నాకు జాలేస్తుంది. అర్థం కాల. నాకు అర్థం కాంది అది. చదువుకునే వయసు, చదువుకోవటానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఉండగా ఇలాంటి వెర్రిమొరి ఆలోచనలు మంచిదంటారా? రాసుకుంటున్నారా? రాసుకోండి. ఎవరు చేయని పని చేసి ఏదో పత్రికలు ఎక్కాలనే కానీ ఇవన్నీ మనోవికాసం కోసం అంటారా? దయచేసి చిన్నపిల్లలు ఇలా వక్రంగా ప్రవర్తించకుండా ఒక సంపాదకీయం రాయండి, బుద్ధొస్తుంది. అబ్బాయి గారితో ఫోటో. సారీ. మమ్మీ, వాట్ ఇస్ దిస్? నేను చేసిన నీకు ఇష్టం లేకపోతే కీప్ క్వైట్. ఇష్టం అంటే స్పీక్ రైట్. అంతేగాని నీళ్ళు ఇన్సల్ట్ చేసావంటే ఒంటెద్దు బండి మీద కాదు, ఒంటె మీద, క్యామెల్, వట్టకం, ఊంట్, వరల్డ్ ట్రావెల్. నా మూడంతా స్పాయిల్ చేసావు. మళ్ళీ 10 రోజులు అన్న పడుతుంది నాకున్న ఎత్తుకి మూడు రావడానికి. 10 రోజులు కాదు, 10 ఏళ్ళైనా పర్వాలేదు. పదా లోపలికి. రమేష్, ఈ దెబ్బలు. ముసలాయా, హలో, వెల్కమ్ మై సన్, వెల్కమ్. కమాన్, కమప్. చాలా సింపుల్ గానే బయటపడ్డావే. అసలేం జరిగిందో తర్వాత వింటాను, ముందు ఈ సంగతి చెప్పు. నీ దేశం నేను చెప్పినట్టే ఉందా, నువ్వు విన్నట్టుందా, ఏమిటి నీ అనుభవం, అనుభూతి, ఎట్సెట్రా ఎట్సెట్రా? మీరు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. సీదా ఫోన్. నీ తల్లిగారు ఒక వీరమాత, నువ్వు ఒక దేశోద్ధారకుడు అనిపించుకోవాలనుకున్నారు. పాప పిటి అంతా బుల్షిట్ అని తేలిపోయిందిగా. ఓకే, గుడ్. ఇప్పుడు చెప్పు, ఎవరు పెట్టారు ఈ రక్త తిలకాన్ని? ఎవరైనా ఇంకో దేశమాత, దేశమాతృడా? అక్కడ చిన్న తగాదా వచ్చి కొంచెం దెబ్బ తగిలింది అంతే. అందుకే చెప్పేది, ముద్దొచ్చింది కదా అని ముళ్ళపందిని కవలించుకోకూడదు. ఇకనైనా నా దేశం, నా సంస్కృతి, నా సోదరులు, నా సమాజం, నా మట్టి, నా బురద, ఎట్సెట్రా 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 వద్దు. అది పని పాట లేని వాడ పని. బీ సెన్సిబుల్ అండ్ బీ వైజ్. అవును డాడీ, అందుకే మన సిమెంట్ ఫ్యాక్టరీ నేనే స్వయంగా చూసుకుందాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఇఫ్ యు సే yes. గుడ్. ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. పార్టీ చేసుకుందాం, మంచి విస్కీ తెప్పించు. విన్నావుగా? సో డోంట్ బి ఎ ఫూల్. వాడు పైకి ఇంకా పైకి రావాల్సిన వాడు. వన్ డే హీ మస్ట్ బి ఏ బిర్లా, ఏ టాటా, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. నువ్వు చాటుగా దేవుడికి, దెయ్యాలకి డబ్బు తగలేసినా నేను ఊరుకుంటాను, కానీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తే మాత్రం నేను ఊరుకోను. యు అండర్స్టాండ్? నౌ ఐ అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్. నువ్వు ఎంత పిరికి వాడువో, పట్టుదల లేని వాడువో. దేశం, ప్రజలు అనుకుంటూ వెళ్ళి ఇప్పుడు రూపాయలు ఫ్యాక్టరీలు అంటూ తిరిగి వస్తావా? షేమ్. ఏం చేయమంటావురా? వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తుంటే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళని అర్థం చేసుకున్నావా? నువ్వెళ్ళి అర్థం చేసుకుంటావా? చేసుకోవాలంటే చిటికలో చేసుకుంటా. నష్టపోయిన కష్టజీవుల అరిష్టాలు ఏమిటో తెలుసుకుని వాళ్ళు సుష్టుగా తినేలా, పుష్టిగా ఉండేలా, ఇష్టం వచ్చినట్టు బతికేలా స్పష్టంగా సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. పిచ్చి పిచ్చి డైలాగులు కాదురా కావాల్సింది, చేసి చూపించాలి. చూపించగలను కాబట్టే ఓసారి చెప్పి చూసుకుంటున్నా. అయితే ఇంకే, అక్కడున్న కార్మికులు, వాళ్ళ శ్రమను ఎక్స్పెక్ట్ చేసే మధ్యవర్తులు, వాళ్ళు పెట్టే బాధలు, ఇవన్నీ చెప్పాగా. ఈ యాత్రలు బోతలు మానేసి అక్కడికే వెళ్ళకూడదు. నన్ను రెచ్చగొట్టుకో, నీ వెళ్ళిపోగలను. వెళ్ళమనేగా చెప్పేది. ముసలయ్య, ఓకే. ముసలయ్య, అయ్యా, నా వరల్డ్ టూర్ క్యాన్సిల్. అయితే ఎద్దు బండి అమ్మేయమంటారా బాబు? నో, ఆ ఒంటెద్దు బండి మీదే ప్రయాణం. ఇప్పుడేగా ప్రపంచయాత్ర మానేస్తున్నానన్నారు. ప్రపంచయాత్ర కాదయ్యా, మదర్ ఇండియా. ఓ ఇల్లాలుగా లక్షలు, కోట్లు, వాటిల్లో ఉన్న సుఖాలు, బాధ్యతలు అన్నీ అనుభవించాను. సగం జీవితం అయిపోయింది. ఇప్పుడు తల్లిగా బిడ్డల చేతుల మీదుగా పొందే అనుభవాల కోసం మిగిలి ఉన్నాను. నా పూజల వల్ల, ఆ దేవుడి దయ వల్ల నీకు 10 మందికి సేవ చేయాలన్న ఆలోచన వచ్చింది. చిన్న చిన్న అవాంతరాలు ఏమొచ్చినా నీ ఆశయాలు మర్చిపోకూడదు బాబు. ఆ పేద ప్రజలు నిన్ను, నీ లక్ష్య శుద్ధిని నమ్మేంత వరకు నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. అప్పుడే నీ జయం తప్పక నెరవేరుతుంది. ఆనాడే ఓ మనిషిగా నీకు, తల్లిగా నాకు పండగ, పర్వదినం. ఏమిటా ఊపుడు? ఉందనా లేదనా? ఏమీ లేదండి, నార్మల్ గా ఉంది. అదేమిటండి, నేను ఉంది అంటుంటే మీరు లేదంటారేమిటి? లేదండి. మళ్ళీ అదే మాట. ఇది నాది, నా బ్లడ్ ప్రెషరు. నేను ఉంది అంటే లేనంటానికి మీరెవరు? అమ్మాయి పెళ్లి గురించి రాత్రి బౌళ్ళు ఆందోళన పడి నేను చేస్తుంటే. అదేమిటమ్మా, అప్పుడు ధనంజయరావు గారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కదా. అప్పుడు అనుకున్నాను, అందుకే నార్మల్ గా ఉండేది. ఇప్పుడు ఆ కుర్రవాడు ఉన్న ఆస్తంతా వదులుకొని అల్లెసెములు, పాడి పంటలంటూ తిరుగుతున్నాడు. దాంతో నాకు పెరిగిపోయింది.
మీరేమో లేదంటారు. యూ డోంట్ నో దీస్ థింగ్స్ అట్ ఆల్. ఈ కారణాలన్నీ తెలియకలేదన్నానమ్మా. ఎందుకంటాను? విన్నావా? డాక్టర్ గారు కూడా ఒప్పేసుకున్నారు. ఇప్పటికైనా నా బాధేమిటో అర్థం చేసుకో. వస్తాను. డాక్టర్ గారు, మమ్మీకి మందు వెయ్యాలా అక్కర్లేదా? వారు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే మానేయొచ్చు. ఏమ్మా? మా మమ్మీ ఏ పిచ్చి పిచ్చి ఆశయాలకు పోకుండా నా మాట వింటే నాకు ఏ బీపీలు ఉండవు, ఏమీ ఉండవు. అంటే ఏమిటి? రమేష్ ని మర్చిపోవాలి. అతను ఏం నేరం చేశాడని? అదే అదే ఆ వితండ వాదన పెట్టుకుంటేనే నాకు బీపీ పెరిగిపోయేది. ఆ కుర్రవాడు వాళ్ళ నాన్న మాట వినకుండా బయటికి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా? ఆయన ఏమన్నా సామాన్యుడా? నాట్ అట్ ఆల్. కాళ్ళు విరగొడతాడు, కానీ ఇవ్వడు. ఒకవేళ పెళ్ళైన తర్వాత రమేష్ ఈ పని చేస్తే విడాకులు ఇప్పించేది. అదే అదే ఇక ఇక నా వల్ల కాదు. ఐ కాంట్ ఆర్గ్యూ విత్ యు అట్ ఆల్. నాకు బీపీ పెరిగిపోతూ ఉంది. నువ్వు వెంటనే డాక్టర్ కు ఫోన్ చేయి. నేను నీతో ఆర్గ్యూ చేయను. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను, సరేనా? డాక్టర్ కి ఫోన్ చేయనా? వద్దులే. నువ్వు ఆ ధనంజయరావు గారి చిన్న అబ్బాయికి ఫోన్ చేయి, అది చాలు. పాట ఆఫ్ చేసేవేంటి? నువ్వేమిటి ఆయన మధ్యలో రేడియో చెడిపోతాను. ఏంటి బండి ఆపావు? నేను ఆపడమే నాయన. మల్లీశ్వరి సినిమాలోంచి వచ్చే బ్రహ్మాండమైన పాట ఆగిపోయింది. అది ఆగిపోయింది నాయన. ఈ పాటకి ఆ ఎద్దుకి సంబంధం ఏమిటయ్యా? అది నాయన, శిశురు వేత్తి పశురు వేత్తి గానరసం పణిహి అంటే అదే కదా నాయన. సంగీతానికి అంత మహత్యం ఉంది నాయన. ఇప్పుడు సంగీతం లేదా బండి వెళ్ళదా? ఇందాక నుంచి అలవాటు పడ్డ ప్రాణం కదా నాయన. చూస్తే అలాగే ఉంది నాయన. అన్నాయన కొంచెం శృతిలో. హే హే అదే అవుతుంది. అరే ఏమిటి ఇక్కడ కూర్చున్నారే? పర్వాలేదమ్మా, ఇక్కడే గాలేస్తూ హాయిగా ఉంది. నరసింహాచారి గారు వీరే మా పెద్దవాడు. నమస్కారం. నమస్కారం. మనం ఒకసారి కలిసినట్టున్నాం. అవునండి. మరి ఈ సంగతి చెప్పలేదేమిటో? ఏమిటి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉండి మా ఫ్యాక్టరీ చూసుకుంటున్నాను. చాలా మంచి పని చేస్తున్నావు నిజంగాను. ఏమమ్మా నీ ఆలోచన ఇది? పాపం మీ నాన్నకి ఏమీ పట్టావు. ఆ బస్సులో కూర్చున్నాడు. లాభాలేమిటో చూసుకోవడమే తప్ప ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ కష్ట సుఖాలేమిటో, వాళ్ళ బాగోగులేమిటో అబ్బే ఏమీ లేదు. రామరామ, కట్టించిన ఇల్లు కట్టించినట్టే కూలిపోతున్నాయి. ఆ ఫ్యాక్టరీ ఆసుపత్రుల్లోనేమో మందులు లేవు. ఆ పిల్లల బడిలో చూస్తేనేమో వాళ్ళు లేరు, ఆ మాస్టర్లు. ఇది వర్షం నిజంగాను. ఇక ముందు అలాంటివేవి జరగవండి. నేను వచ్చేసాగా. రండి, దాహం తీసుకుంది. రండి. ఇదేమిటమ్మా, నేను విన్నదొకటి చూస్తున్నదొకటి. నిజంగాను ఏం విన్నారు? అదే మీ కుటుంబంలో దేవుడు దెయ్యం, తండ్రి గురువు, పెద్ద చిన్న ఇట్లాంటివేవీ లేవని, అన్నీ సేమ పద్ధతులేనట. నిజంగాను కొంతవరకు నిజం లేకపోలేదనుకోండి, కానీ నా అదృష్టం బాగుండి వీళ్ళో ఎలా వచ్చిందో చాలా మార్పు వచ్చింది. వీడిని సరైన మార్గంలో పెట్టాలంటే మీ బోటి వాళ్ళ ఆశీస్సులు కావాలి. అయితే నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. నిజంగాను అసలు ఈ వయసులో కుర్రాళ్ళు ఎన్ని రకాలుగా పాడైపోతున్నారో చెప్పలేననుకో. డబ్బు మదించిన వాళ్ళు అడ్డమైన అలవాట్లతోనూ నాశనం అయిపోతున్నారు. చదువుకుని ఉద్యోగాలు లేని వాళ్ళు ఏం చేయాలో తెలియక వెర్రెక్కిపోతున్నారు. అసలు అక్షరం మొక్క లేని వాళ్ళు ఒళ్ళొంచి పనిచేయలేక కొవ్వెక్కిపోతున్నారు. అంతా అరాచకం, అశాంతి. వీడేమో వాళ్ళని ఒక దారికి తీసుకురావాలని, బాగు చేయాలని ఏవేవో కలలు కంటున్నాడు. అదే కానీ జరిగితే ఏం చేస్తాడో ఏమిటో. చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు నిజంగాను. మరి వాళ్ళ నాన్న ఇలాంటి వాటికి ఒప్పుకుంటాడా అని. అందుకే ఆయన గారితో ఫ్యాక్టరీ చూసుకుంటానని చెప్పొచ్చాడు. కానీ వాళ్ళ లక్ష్యం అది కాదు. ఈ వివరాలని మీతో స్వయంగా చెప్పాలని నేను వాడితో ఈ ఊరు వచ్చాను. అయితే ఇంకే, నాకు వదిలేసే నేను చూసుకుంటాను. కానీ నువ్వు జాగ్రత్త పడవలసిందల్లా మీ ఆయన గురించే. పేరుకు పెద్ద కాంట్రాక్టర్, కానీ వాళ్ళు చేసే మోసాలు అన్యాయాలు నీ దాకా వచ్చాయో లేదో గానమ్మా, ఘోరం. సిమెంటులో కల్తీ, ఇనుములో కల్తీ, ఆఖరికి ఇసుకలో కూడా కల్తీ అనుకో. మరి నీ మీద చూపించే ప్రేమాభిమానాల్లో ఎంత కల్తీ ఉందో ఆ పెరుమాళ్ళకే తెలియాలి. ఇదిగో మీ కుటుంబ క్షేమం కోరే వ్యక్తిగా చెప్తున్నాను. ఈ పాపం అంతా పండక ముందే నువ్వు జాగ్రత్త పడడం చాలా మంచిది నిజంగాను. ఏంటి చూడకుండా వచ్చావు? ఏమిటి మీ ఇష్టం వచ్చినట్టు ఫోటో తీసేయడమేనా? ఎలా తీశాను? పాడు పాడు. అందుకే
బయట వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇట్టా అని ఏమిటది? అరే అరే అరే, పర్వాలేదు. అరే ఏమిటిది? ఎందుకు ఆ ఏడుపు? వాడొట్టి దున్నపోతండి. వాడే ఆ అబ్బాయి నాయుడు. వాడికి భయపడి అబద్ధం చెప్పాను. ఆనాడు మిమ్మల్ని తిట్టినా కొట్టినా ఏం చేయలేకపోయాను. అవన్నీ మంచి అనుభవాలేగా. ఏమిటి దెబ్బలు తింటావా? చాలండి. మేము లేకుండా మీరు ఎలా చేస్తారు? ఎవరికి అమ్ముకుంటారు? అసలు ఈ ఊళ్ళో ఉండగలరా అని ఆ తర్వాత కూడా ఎంత గొడవ చేశాడో. అందుకే మళ్ళీ వచ్చాను. ఈసారి ఏం గొడవ చేస్తాడో నేను చూస్తాను. వద్దండి, వాడి జోలికి మీరు వెళ్ళొద్దు. మా బతుకుల గురించి మీరేం పట్టించుకోవద్దు. మా అమ్మ కదూ. అప్పుడు ఒంటరిగా వచ్చాను, ఏదో చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు నాకేం భయం? మా ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు, మా పొలాలు చేసే రైతులు ఉన్నారు, మా తోటల్లో పనిచేసే మనుషులు ఉన్నారు. మా ఫ్యాక్టరీలు, మా పొలాలు, మా తోటలు అంటే అమ్మో, అయితే మీరు బాగా డబ్బున్న వాళ్ళనమాట. రండి రండి. మరైతే అప్పుడు ఎందుకు అలా నటించారు? కూర్చోండి. ఎలా నటించాను? ఏదో ఒక మామూలు మనిషి కదా, అలా కుక్కి మంచం మీద కూర్చొని ఆవిరి పట్టండి అని గదవాయిస్తే అమ్మో ఏవి తెలియనట్టు అట్టాగే కూర్చుంటారా? ఈ కషాయం తాగితే గానీ వీలేదని కళ్ళేరు చేస్తే అమ్మో ఏవి తెలియనట్టు పసిపిల్లల బుళుక్ బుళుక్కని తాగేస్తారా? అమ్మో అమ్మో. నేను గట్టిగా పట్టుకుని ఈ చేతికి ఇంజెక్షన్ కూడా ఇప్పించలేదు. అమ్మో అమ్మో. అవును బాబోయ్. అమ్మ అమ్మలోంచి బాబోయ్ ఎలా వచ్చాడు? ఎందుకు రాడు? ఏదోలే, మీరు మాలో ఒక మనిషి కదా, కాస్త చనువుగా ఉన్నా పర్వాలేదు అనుకున్నాను. ఇప్పుడు ఇంత భాగ్యవంతులు, ఇంత డబ్బున్న వాళ్ళు నిజంగానే బాబోయ్. ఇదిగో నువ్వట్టా దూరంగా ఉండాలనుకుంటే మళ్ళీ నేను మామూలు మనిషి అయిపోతాను. ఆ అబ్బాయి నాటితో దెబ్బలు తింటాను అంతే. తినేస్తా. వద్దండి వద్దండి. మరైతే అమ్మ అమ్మనా బాబోయ్ బాబోయ్? రెండూ కాదు. అంటే మూడోది ఇంకోటి ఉందా? అమ్మ బాబోయ్. అదేమిటి? మరెలాగండి? మీరింత గొప్ప వాళ్ళని మర్చిపోయి ఇదివరకు అలా మసటో అమ్మ బాబోయ్. ఎలాగేమిటి? మీ సుబ్బలక్ష్మి మా తమ్ముడు సురేష్ ఒక్క క్షణంలో ఎలా దగ్గరైపోయారో అలాగే. మీ తమ్ముడంటే ఆ గుడారం వేసి సాక్షాత్తు నా తమ్ముడే. అమ్మ బాబాయ్ కాదండి, అట్టాగా అందాం అనుకుంటున్నాను. అట్టగా? పోతాడి నాయనా. నీకెన్ని పొట్టాళ్ళున్నాయి? ఇద్దరు మా పిల్లలు ఆడపిల్ల బాబు. పొట్టాళ్ళు ఎన్నున్నాయి? తాళి కట్టింది ఒకటి ఉందనుకోండి. పోతాడి నాయనా, పోతాడి నాయనా. ఓ 20 ఉన్నాయి బాబు. చాలు. 20 పొత్తాళ్ళు చాలవు. దేశమంతటా పొత్తాడి వృక్షాలు నాటాలి. పొత్తాడంటే ఏమనుకున్నారు? నెమలి మన జాతీయ పక్షి, పొత్తాడి మన జాతీయ వృక్షము. ఏమి? నెమలి మన జాతీయ వృక్షము, పోతాడి మన జాతీయ. నాయన తప్పైపోయింది నాయన. నాయన పెదబాబు నాయన. వాడితో చేరి నువ్వు కూడా మళ్ళీ ఆ పక్క గడితే పంది ఒళ్ళో పడుకున్నంత తొట్టు పెదబాబు నాయన. జాగ్రత్త, ఈసారి రెండు కన్ను కూడా వద్దు నాయన. ఏ తెలివచ్చిందా? అసలు నువ్వేం చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చావురా? నేను చేయలేంది నువ్వు చేసి సాధిస్తానన్నావు. ఇదే నా సాధించేది? అసలే జీవితం మీద విరక్తి చెంది సరైన దారి చూపించే నాథుడు లేక పెడదారి తొక్కుతున్న ఆ కుర్రాళ్ళని నీతో పాటు తాగిస్తావా? ఇంకా వాళ్ళని పాడు చేస్తావా? నేనేం చేయలేదు. నేను వెళ్ళేప్పటికి వాళ్ళు అక్కడే ఉన్నారు, తాగుతున్నారు. వాళ్ళు తాగుతున్నారని నువ్వు తాగడం కాదురా, అది తప్పని నచ్చ చెప్పి వాళ్ళని బాగు చేయాలి. చేతనైతే మంచి దారి చూపించాలి. అందుకే నీ అంతర్దేశ యాత్రలు, అంతరిక్ష యాత్రలు మాన్పించి నిన్ను రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. నా ఇంట్లో నా తమ్ముడినే బాగు చేసుకోలేని వాడిని ఇతరులను బాగు చేసే అర్హత ఉండదని ముందు నిన్ను బాగు చేయాలనుకున్నాను. నువ్వు నీ పద్ధతులు మార్చుకోలేకపోతే ఇక్కడ ఉండక్కర్లేదు, తక్షణం వెళ్ళిపోవచ్చు. గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు బీకాం అండి? అవునండి. అరే ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే. అవును, ఇంతకీ మనం ఏం చేయాలి? మీరు కొత్త కాదు, మీరేమీ చేయనవసరం లేదు. మా అడుగు జాడలో నడవండి చాలు. శాంతి భద్రతల్ని మొత్తం తలక్రిందులు చేయడమే మన పని. చూడు బ్రదర్,
అబ్బాయి నాయుడు గారు రాళ్లు కూడా సప్లై చేశారు. లారీలు, కార్లు, బస్సులు, సైకిళ్లు, పిల్లలు, పెద్దలు, ఆఫీసులు, అద్దాల తలుపులు, షాపులు, హోటళ్లు, నీ ఇష్టం యథాశక్తి. ఎంత నాశనం చేయగలిగితే అంత లాభం మనకి. అబ్బా, ఇంత చేయాలి, కానీ మనం ఏం చేస్తున్నామో పోలీసులు తెలియకుండా తప్పించుకోవాలి. పెద్ద పనే. ఆపు. నమస్కారం నమస్కారం సార్. నలుగురు ఒక చోట చేరకూడదు, సభలు సమావేశాలు జరపకూడదని పోలీసు నిషేధించింది. మీకు తెలీదా? అయ్యో అయ్యో తెలియకపోవడమే సార్. భలేవారు సార్. అయ్యో 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 మరి గుంపంతా ఏమిటి? అయ్యో అయ్యో అదా సార్, మా బంధువుల ఇంట్లో పెళ్లి సార్, శుభకార్యానికి వెళ్తున్నాం సార్. అయ్యో 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 మీకు అన్ని అనుమానాలు సార్. అవును, మన లిస్ట్ లో ప్రభుత్వ వాహనాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయే. అయితే ఇంకే. అయ్యో 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 థ్యాంక్ యూ సార్. వేయండి. Thank you. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు సార్. హలో శివరాజ్ గారు. రండి మిస్టర్ రమేష్. థ్యాంక్ యూ. ఏం జరిగింది? ఈ ప్రాంతాల్లో అబ్బాయి నాయుడని ఒక నోటోరియస్ ఫెలో ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో ఏల్జడ్ లేపాలన్నా వాడే ముందుంటాడు. తెలుసు, కానీ వాడు మా సురేష్ ఎలా పట్టుకున్నాడు? కాదు, మీ సురేష్ వాడిని పట్టించాడు. వీడేమిటి వాడిని పట్టించడం ఏమిటి? మీ సురేష్ చెప్పిందని బట్టే తెలిసింది. పోలీసుల దృష్టికి వాడిని తీసుకురావాలని కావాలని మా వ్యాన్ మీద రాళ్ళు రువించాడు. దాంతో అందరూ పట్టుబడిపోయారు. ఐసి, ఓసారి వాళ్ళని చూడొచ్చా? షూర్. ఈసారి అబ్బానాయుడిని మాత్రం ఓ పట్టుపట్టండి. ఏం పట్టమంటారండి, వాడుకున్న పరపతికి ఇంకో 5 నిమిషాల్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేయించి మళ్ళీ బయటపడిపోతాడు. రండి. అబ్బాయి నాయుడని అసలు నాయకుడు ఇతనే. ఓ, అబ్బానాయుడు గారంటే ఈయనేనా? హలో మిస్టర్ నాయుడు. మిస్టర్ సురేష్, ఇన్స్పెక్టర్, చట్టరీత్యా మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి. ఇందులో నా తమ్ముడున్నాడని మాత్రం మీరేం సందేహించకండి. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, వాడిని వదిలిపెట్టేటప్పుడు మాత్రం పోలీస్ వ్యాన్లో తీసుకువెళ్ళి వాళ్ళ ఊళ్ళో నలుగురు మధ్య విడిచిపెట్టండి. అప్పటికన్నా తెలిసి వస్తుంది నలుగురు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. ఏమిటి పోలీస్ వ్యాన్ వచ్చింది మీ ఊరికి? ఎవరిని ఎక్కించుకెళ్ళడానికో? ఎక్కించడానికి కాదు, ఎవరినో దించడానికే. ఇదిగో, మాది ఈ ఊరు కాదు సార్, పక్కూరు. అట్టాగే ఇక్కడి నుంచి నడిచి పెడుతుంది పద. అబ్బాయి నాయుడే. ఏమిటి శివరాజు గారు, ఏం జరిగింది? మన అబ్బాయి నాయుడు తెలుసుగా సార్, ఈ ఊరంతా నన్ను గారు అని పిలుస్తారు. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి సార్. అట్టాగే 107 సార్, వీడిని ఊరంతా తిప్పి ఊరు చివరి వదిలేయ్. పద. ఏమండి, మళ్ళీ ఏం చేసేట నాయుడు గారు? ఇదిగో, ఇప్పుడు నేను ఈ పని మీద ఉన్నానా, మళ్ళీ వచ్చాక చెప్తాను ఆ బుడతకిచ్చిన వాళ్ళ సంగతి. దిగండి, వెళ్ళండి. మా ఊరు వాళ్ళే సుపుత్రులు తేరగా తిని కూర్చోలేక ఏం వేద పని చేశారో. నాయన చిన్నబాబు, నాయన నువ్వు కూడా నాయన. నాయన ఇన్స్పెక్టర్ నాయన ఏం చేశాడు నాయన? నాయన నాయన నాయన. కర్మ కర్మ, అసలు వీళ్ళని కాదండి ఇలా తాళు కట్టి వీధిని పడేయాల్సింది. వీళ్ళని అదుపాద్యంలో పెట్టుకోలేని ఆ తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళని నలుగురు తూ అని ఉమ్మేయాలి. ఎవరు నీ వాళ్ళగున్నాడే? అప్లికేషన్స్కి వాటికి డబ్బు అవసరం వచ్చింది, అందుకని. పొద్దుననగా ఏం తిన్నావో ఏమిటో, ఇది తీసుకో తిను.
వెళ్ళి బట్టలు మార్చుకో, వేడి నీళ్ళు పెడతాను, స్నానం చేద్దు కానీ. నేను ఒక్కనే కాదు, రాజగోపాల్ గారి అబ్బాయి కూడా ఉన్నాడు, బిఎస్సి. మధ్యాహ్నం కాసిన పప్పులుసు ఉంది కదా, ఈ పూట సరిపోతుంది అనుకున్నాను, కానీ పాసిపోయింది. రంగమ్మత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇట్రా, ఓ గిద్దెడు పెరుగు తెచ్చుకో, చల్లపులుసు కాచి పెడతాను. వెళ్ళి. ఈ అబ్బాయిని పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. వీడు చేసిన దానికి అయ్యా ఉరేసుకొని సత్తాడు. అవ్వాయి ఎంత అప్రదిష్ట. అయినా ఇలాంటి జైల్లో పెట్టినందుకు మిగతా వాళ్ళంతా మొహం చెల్లకలా నీళ్లు కారిపోతుంటే ఈ మనిషికి బొత్తిగా సిగ్గు సరలేదేమిటమ్మా? ఎందుకు సిగ్గుపడాలి? ఏదో తప్పు చేసినట్టు. అతను కావాలని అలా చేశాడు కాబట్టి పోలీసుల దృష్టి వీళ్ళ మీద పడింది. ఇన్నాళ్ళు వీళ్ళు ఎలాంటి వెధవ పనులు చేస్తున్నారో మనకు కూడా అర్థమైపోయింది. ఏమండి మజ్జిగ తాగుతారా? మీ అన్నయ్య రేపటి నుంచి చూడు ఎలా కుక్కెర పెళ్ళలా పడుంటాడో. అలా చెప్పండి, మన మంచితనం కాస్తేనే అర్థం చేసుకుంటుంది. పోతాడి కళ్ళు తాగి మీరెంతా లంకా దహనానికి వెళ్ళినప్పుడే అర్థమైంది మీ ప్రతాపం అంతా. మెతుకులు చిచి. మీరిద్దరూ ఇష్టం వచ్చినంతసేపు పోట్లాడుకోండి. అవతల మగ్గం మీద చేరొదిలేసి వచ్చాను. వస్తాను. మీ అన్నయ్య ఏమన్నారో తెలుసా? సంతోషించే మాటేలేండి. మీరు మారిపోయారట. నా లక్ష్మణుడు నా పక్కనున్నాడు, ఇక నాకేం భయం లేదు అన్నారు. నిజంగా ఆయన అన్నారా? ఈయన లక్ష్మణ స్వామి? నీలాగేం కాదు, సీతామహాదేవి లేనిపోనివేం కల్పించి చెప్పదు. మా అన్నయ్య నాకు మంచి వదిన సెలెక్ట్ చేశాడు. మీకే ఇంకా ఎవరు? చిన్నప్పుడు నన్నందరూ ఊర్మిళ ఊర్మిళ అని పిలిచేవారు. ఎందుకో మరి. అదేమిటో, చిన్నప్పుడు నన్ను కూడా అందరూ లక్ష్మణ లక్ష్మణ అని పిలిచేవారు. ఏమిటో మరి. అవును, లక్ష్మణుడికి ఊర్మిళ ఏమవుతుంది? మీ రాముడికి మా సీత అయినట్టు. రాంబాబు, ఈ కాఫీ తీసుకో. రాంబాబు, సత్యమ్మా, ఏమండి మా అబ్బాయి గారిని చూసావమ్మా? చూడలేదండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? శ్రీరాములు, మా రాంబాబు ఇటువైపు వచ్చాడా? రాలేదండి. రాలేదా? నాగరత్తమ్మా, నాగరత్తమ్మా, మా అబ్బాయిని నేను చూసావా? చూడలేదండి. రాంబాబు, రాంబాబు, రా. సూరయ్య గారు, మా అబ్బాయి గారు పిచ్చాడా? అగుపడలేదండి. మల్లయ్య గారు, మా అబ్బాయి గారు ఇటువైపు వచ్చాడా? రాలేదండి. ఇంట్లో లేడేంటి? లేదురా. ఊళ్ళోకి వెళ్ళి ఉంటాడు. ఏమిటా కంగారు? ఏమిటి, మన పోస్ట్ ఆఫీస్ బాబాయ్ లేడు? ఎవరు? గోవింద బాబాయ్. వాళ్ళ అబ్బాయి రాంబాబు చెట్టు గురేసుకుని చచ్చిపోయాడు. ఏంటి రాంబాబా? అవునండి. బాబు, రాంబాబు, నాన్న, నేనేమన్నానరా ఇంతగా ఇచ్చి చేసుకున్నావు? నువ్వెక్కడికి వెళ్ళావని నేను అడిగానా? నువ్వెందుకు వెళ్ళావని నేను అడిగానురా బాబు. చూసారా మా రాంబాబు, చిన్నప్పటి నుంచి చాలా అభిమానం బాబు. ఒక మాట కూడా పడెరగడు. పోలీసులు పట్టుకొచ్చి ఊళ్ళో అందరి ముందర దించారు. అది చిన్నతనం అనిపించింది బాబు. బహుశా ఇలా జరగడానికి కారణం నేనేనేమో. ఏమండి, వీళ్ళు చేస్తున్న పని ఎంత తప్పు వీళ్ళకి తెలియజేయాలని మా తమ్ముడు అలా చేశాడు. వీళ్ళని అవమానపరచాలని, వీళ్ళు ఇలా అన్యాయంగా బలైపోవాలని మాత్రం కాదు. వినండిరా, బుద్ధి తెచ్చుకోండి. వీళ్ళు చంపి నన్ను చంపారా? ఆ వెధవ డబ్బులు పుచ్చుకుని రాళ్ళు రప్పలు వెయ్యాలంటే ఒరే, బస్సుల మీద కార్ల మీద కాదురా, మీకోసం, మీ బస్సు కోసం, మీ బాగు కోసం అనుచరం తప్పించి మీ తల్లి తండ్రి మీద వెయ్యండిరా. ముందు వాళ్ళిద్దరిని చంపి మీరు తీర్చుకోండిరా. పోండిరా, పోండి.
మిమ్మల్ని పాతికి పరకి కొనుక్కునే ఆ రాజకీయ నాయకులకి అమ్ముడుపోండిరా. మిమ్మల్ని తప్పుదారులు పట్టించి ఆ దళారీ దగులు బాజీలకు గులాములైపోండిరా. ఉద్యోగాలు చెయ్యొద్దు, నడువచ్చి పని చెయ్యొద్దు, రైళ్లు పడగొట్టండి, బస్సులు కార్లు తగలబెట్టండి రా. దేశాన్ని నాశనం చెయ్యండి రా. ఖచ్చితంగా 10 రోజుల్లో చీరలు తీసుకొచ్చాను. నమస్కారం అండి. నమస్కారం. నేను ఇలా నిర్మోహమాటంగా అడుగుతున్నానని ఏమనుకోకండి. అబ్బే లేదండి. మీరు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు కదా. అవును. ఇలా చేనేత పని వారితో చేతులు కలపడంలో గల ఆంతర్యం ఏమిటో తెలుసుకోవచ్చా? మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థమైంది. ఇందులో సత్యవతి ప్రమేయం ఏమీ లేదండి. నేను మామూలు మనిషిగా కొత్త జన్మెత్తినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా పరిచయం అయింది వీళ్ళ కష్ట సుఖాలు. సారీ, నన్ను మీరు అపార్థం చేసుకోకండి సుమా. లేదండి, నన్ను మీరు అర్థం చేసుకోవడానికే చెప్తున్నాను. ఈ దళారీల బోన్లోంచి ముందు వీళ్ళని తప్పించాలనుకున్నాను. అందుకే నాకున్న డబ్బు పలుకుబడితో ఈ సహకార సంఘాన్ని ప్రారంభించాం. ఇక లాభ నష్టాలన్నీ వీళ్ళవే. నువ్వు ఇక్కడే పెట్టమంటారా గోవిందయ్య బాబు? నమస్కారం అండి. కూర్చోండి. ఇప్పుడు ఈ సహకార సంఘంలో పనిచేస్తా. రాంబాబు చేనేత సహకార సంఘం. అదే, మీ అబ్బాయి పేరుతో పెట్టిన ఈ సంఘంలో పనిచేస్తుంటే మీకేమనిపిస్తుంది? రోజు రాంబాబు పేరుతో ఉన్న ఈ కాగితాల మీద రాస్తున్నా, మారిపోయి మంచి వాళ్ళైన ఈ కుర్రవాళ్ళని చూస్తున్నా. మా రాంబాబు చచ్చిపోలేదనిపిస్తోంది. చిరంజీవిగా ఇక్కడే ఉన్నాడనిపిస్తుంది. నమస్కారం. అవతారం గారు, మీరేమిటి ఇలా? అదే పొద్దుటి నుంచి ఆ పనిలోనే ఉన్నానా. మా ఆవిడేమో పండక్కి పెద్దమ్మాయి అల్లుడు వస్తున్నారు కదా, చీరా పంచల షాపు సంగతి ఏమైనా ఆలోచించారా అంది. అందుకని కొనడానికి వచ్చారా? అంటే చాలండి, నిన్నగాక మొన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టారు, అప్పుడే మీరు ప్రసాదానికి తయారా? రండి రండి రండి. నాయుడు బాబు ఆ. మరీ గుర్రం ఎక్కేసా కానీ ఇంటికి నడిచాయి. నేను వెళ్ళంతే. నేను అప్పు ఇస్తే నువ్వు మా అక్క పెట్టుకుంటున్నావు, నేను నూలు ఇస్తే నువ్వు నేస్తున్నావు. మరి ఆ నేసింది ఎవరికి ఇవ్వాలరా నా కొడక? బాబు ఇంటికి నడిచాయి. అయితే ఇచ్చాయి. 100కి అమ్ముతానో వంకాయలకి అమ్ముతాను, నా ఇష్టం నా కొడక. ఏటియాడు ఎలా బాగుతున్నాడు? ఎలా బ్యాటరీ పెద్దబాబు లేడు, రమేష్ బాబు చేసి పనులు కట్టుబడి పోలీసులు పట్టించేశాడు, వారలు బిగించేశాడు. అందుకే బొసలు. అబ్బా అబ్బా, హలో అబ్బా నాయుడు. గారు అనరా నా కొడక. కొరన కొడక. ఆడొక రాముడు, నువ్వొక లక్ష్మణ్ రా నా కొడక. కోఆపరేటివ్ స్టోర్స్ పెడతారా అన్న, అందరినీ పోగు చేసి అమ్మి పెడతారు. గారు అనరా నా కొడక. నాకు అర్జెంట్ గా కోర్టు మరి గుర్తొచ్చింది. నేను మళ్ళీ వచ్చాను. ఏమండి బాగున్నారా? అవ్వా రండి పెద్ద బాబు. అది నేను డ్యూటీలో లేనప్పుడు, మామూలుగా వచ్చినప్పుడు అలా పిలవాలే గాని ఇలాంటప్పుడు కాదని చెప్పానా? ఇప్పుడు నేను చేనేత సహకార సంఘ గౌరవాధ్యక్షుడి
థ్యాంక్ యూ హోదాలో వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్ అను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఏ అక్షరాలు బాగా పలికితే అలా పిలుచుకో, అది ఆరోగ్యం. అలాగే. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం సత్యవతి గారు. నమస్కారం. సత్యవతి, ఈ చీర నువ్వు నేసిందేనా? బాగుందా? బాగుంది. మరి రేటు? ఇదిగో, నీకు నష్టం రాకూడదు, మా సొసైటీకి నష్టం రాకూడదు. అయితే మీరే చెప్పండి. 250. ఆ? పోనీ 300. చివరిసారిగా 400. మాట్లాడు. అది కాదండి, ఇది చాలా ఎక్కువ అండి. ఈ ధరకి ఎవరు కొనరు. పోనీ అమ్మద్దు, నువ్వే కట్టుకో. మేము నేసిన చీరలు మేము కట్టుకునే యోగం కూడానా? ఇక నుంచి ఆ యోగం రావాలనే కోరుకుంటున్నాను. అవును, ప్లీజ్. ఫాదర్, ప్రమీలని మా అమ్మాయి ఈ ఉత్తరం ఇక్కడి నుంచి రాసింది. కెన్ ఐ సీ హర్? You mean Pramila Rani? Yes. She's over there. థ్యాంక్ యూ. డాడీ, నేను ఈ నిర్ణయం తీసుకునే ముందు మీకెవ్వరికీ చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ డాడీ. వద్దమ్మా, డోంట్ సే దట్. నీ యోగక్షేమాలు మంచి చెడ్డలు చూడవలసిన తల్లిదండ్రులం గుడ్డిగా మూర్ఖంగా ప్రవర్తించాం. ఏ ఆత్మహత్య చేసుకోకుండా మంచి పని చేశాం. పర్హాప్స్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ డూ. హౌ ఇస్ మమ్మీ? పాపం, నేనేదో సుఖపడాలని, సిరి సంపదలతో మునిగిపోవాలని ఆరాటపడింది, కానీ నా బ్రతుకు పాడు చేయాలని కాదుగా. డాడీ, మమ్మీకి కూడా నచ్చ చెప్పండి ప్లీజ్. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, కొన్ని కోట్ల పెట్టుబడి. ధనుంజయరావు గారు పర్టికులర్ గా మీతో చెప్పమన్నారు. మా వారికి ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా చాలా స్ట్రిక్ట్. ఇలాంటి మనీస్ అవి ఒప్పుకోరు. అందుకేగా గాంధీనగర్ లో ఒక బిల్డింగ్ బేరం చేస్తున్నాం. మాకు అనుకూలంగా మీ వారు చేసేస్తే ఇక మీరు సొంత ఇంటికి వెళ్ళిపోవటమే. Is it? ఇది ఆ బిల్డింగ్ కావాల్సిన ఫర్నిచర్ కి వాటికి No, no. ప్లీజ్ No, no, no. తీసుకోవాలి మరి. No, 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 no. కాదనకండి. మీరు ఎప్పటికప్పుడు ఇలా మొహమాట పెట్టేస్తుంటే ఐ కాంట్ సే నో అట్ Thank ఆల్. you. వస్తాండి. నమస్తే. అలాగే. మన పమ్మి జాడ ఏమన్నా తెలిసిందా? బెల్లం గట్టు రాయిలా మాట్లాడరే ఉంటండి. ఇప్పుడు అదెందుకండి? హలో, నేను జగన్నాథరావు మాట్లాడుతున్నాను. ఎవరు? ఓ ఐసి. ధనంజయరావు గారి పార్ట్నర్స్ ఇప్పుడే ఇక్కడికి వచ్చి వెళ్ళారట. వాళ్ళ ఆఫీస్కి రాగానే ఒకసారి మా ఇంటికి రమ్మని చెప్పండి. ఏమిటి మీ కాగితాల? వాటి మీద సంతకం పెట్టను. ముందు వాళ్ళు ఇచ్చిన డబ్బు పట్టుకెళ్ళమని చెప్పండి, లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అండర్స్టాండ్? ఏమిటి అడిగావు? మన అమ్మాయి సంగతేనా? చాలా క్షేమంగా ఉంది, మనందరికంటే హాయిగా ఉంది. మతం మార్చుకుని నన్నుగా మారిపోయింది. అబద్ధం. మన పమ్మి. I can't believe this at all. 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 ఇదేనండి నేను తయారు చేసిన ప్రాజెక్ట్ డ్రాయింగ్. మరి ఈ ప్రాజెక్ట్ తనకే రావాలని మీ నాన్నగారు చాలా ప్రయత్నం చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. తెలుసా మీకు?
మేము ఆయనకి పోటీగా రావాలని కాదండి, కానీ మేము ఈ కాంట్రాక్ట్ సంపాదించగలిగితే కొన్ని వేల మంది యువకులకు పని దొరుకుతుంది. మీ అప్లికేషన్లోనే రాశారు కదా, ఈ యువకులందరినీ కూడగట్టుకుని ఒక ల్యాండ్ ఆర్మీ కింద ఫార్మ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ కింద పనిచేయాలని. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా, చాలా నైస్ థింగ్, బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఫీజిబుల్ అండ్ ప్రాక్టికలీ పాసిబుల్ అని. బాబు, చిట్టి చీమలన్నీ కలిసి పెద్ద పుట్ట పెట్టినట్లు ఈ కుర్రాళ్ళంతా కలిసి ఓ సత్కార్యం తలపెట్టారు. పెడదారులు పట్టి పాడైపోతున్న అనేక మంది యువకులను ఒక దారికి తీసుకొచ్చి అప్పుడే రోడ్లని, బావులని, మరుగుదొడ్లని, ఎందుకు పనికిరాని పెంట కుప్పల్లోంచి గ్యాసును, ఇలా ఏదేదో చాలా చేశారు. వీళ్ళల్లో ఇంత శక్తి ఇన్నాళ్ళు ఎక్కడుందా అని మనకే ఆశ్చర్య కలుగుతోంది. తమ పోటీ వారు తలుచుకుంటే ప్రభుత్వానికి నచ్చ చెప్పగలరు, ఒప్పించగలరు. తప్పకుండా ఓ మంచి పనిలో భాగస్వామిని కావటం నా అదృష్టం. కానీ జగన్నాథరావు గారు, ఈ పుస్తకం ఒకసారి చదవండి. ఈ కుర్రవాళ్ళ ఆలోచనలు గాలిమేడలో నిజమైనవో మీకే తెలుస్తుంది. ఇందులో ఫస్ట్ ఆర్టికల్ చదవండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ పేజ్. అవును సార్, నేను చెప్పిన ఆర్టికల్ ఇదే, బ్రింగ్ ద గంగా డౌన్ టు కన్యాకుమారి. ఎస్ సార్, ఇది ఆర్కే కరింజా గారు రాసింది. యుగోస్లేవియాలో టిటో ఆధ్వర్యంలో కొందరు విద్యార్థులు, చదువుకుని ఉద్యోగాలు లేని నిరుద్యోగులు, వీళ్ళందరూ కలిసి ల్యాండ్ ఆర్మీ కింద ఫార్మ్ అయ్యారు. ఓపెన్ యూనివర్సిటీ పెట్టారు. ఓ పూట చదువుకుంటూ ఓ పూట ప్రాజెక్ట్ పని చేసేవారు. నో టెండర్స్, నో కాంట్రాక్టర్స్, నో అవుట్ సైడ్ ఏజెన్సీస్ అట్ ఆల్. ద హోల్ థింగ్ వాస్ డన్ బై ద ల్యాండ్ ఆర్మీ ఇట్ సెల్ఫ్. ఇలా వీళ్ళు చరిత్రనే సృష్టించారు. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా మన దేశంలో ఇలాంటి యువ సేనల్ని తయారు చేయాలని ఎన్నో కలలు కన్నారు సార్. ప్లీజ్ గో త్రూ ఇట్. ఎవ్రీథింగ్ ఇస్ ఫీజిబుల్, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. బాబు, ఇలాంటి ఉపాధి ఒకటి లేకనే ఎంతో మంది యువకులు నిరుత్సాహంతో పాడైపోతున్నారు. వాళ్ళ శక్తిని అవకాశవాదులు దుర్వినియోగం చేస్తున్నారు. చిన్నపిల్లలేమిటి ఇంత పెద్ద పని చేయగలరా అని సందేహించకండి బాబు. మరి మీ తరఫున మీకు కావాల్సిన మ్యాన్ పవర్ అంతా తయారు చేసుకున్నారా? ఎస్ సార్, నేను చాలా మంది స్టూడెంట్స్ తో మాట్లాడాను. చదివి ఉద్యోగాలు లేకుండా తిరిగి కొన్ని వందల మందితో చర్చించాను. వాళ్ళంతా సిద్ధంగానే ఉన్నారు సార్. ఇప్పుడు కావాల్సిందల్లా మీలాంటి పెద్దలు ముందుండి మాకు దారి చూపడమే. అవునండి. ఓకే, నేనే స్వయంగా మీ ఫైల్స్ అవి తీసుకువెళ్ళి కన్సర్న్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేస్తాను. అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి, రేపు నువ్వు ఫ్లైట్ కదా వస్తానా? రేపటిదాకా కూడా ఎందుకు, వెళ్ళిన పని అక్కడ వెళ్ళక ముందే సున్నా చుడితేను. ఏ అక్కడ ఆఫీసర్లు కూడా సన్యాసం పుచ్చుకున్నారా? ఈ జగన్నాథరావు గారు ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఈ ప్రాజెక్టు మనకే కాదు, నరుడికి నారాయణుడికి కూడా రాకుండా చేస్తున్నాడు. ఆహా, అంతటి కనుడయ్యాడా? అతను కాదు, మన రమేష్. రమేషా? యువతనంతా చేర్చి యువసేనగా ఫామ్ చేసి వాళ్లే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తారట. దానికి జగన్నాథరావు వెన్నెముకట. పార్లమెంట్ మెంబర్స్ ను కూడా కలుపుతారట. వాళ్ళు రికమెండ్ చేసేటట్టున్నారట. ఇవాళ రేపు అయిపోయేటట్టు కూడా ఉందట. నేను ఇంత ముందే చెప్పాను, ఆ టట్టాలకి టిట్టాలకి పొట్టోళ్ళు బెదరమని. మరోసారి ఆ కన్సర్న్ ఇంజనీర్ని కలుసుకుని ఇంకొంచెం హార్ట్ పెట్టుతోండి. ఈ లోపుగా నేను రమేష్తో మాట్లాడొస్తాను. అమ్మా, అరే ఏమిటిది? నరసింహాచార్య గారు అన్ని విషయాలు రాశారు, నువ్వు వస్తున్నట్టు రాయలేదే? నాన్నగారు అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారే, నీకు తెలీదా? నాకే తెలియదు, నిన్ను ఇలా అర్జెంటుగా రప్పించాల్సి వస్తున్నా. ఏమిటి, ఈ మధ్య నీ దేశ సేవ వెరితల వేసి యువతరం, యువరక్తం, నిరుత్సాహం, నిరుద్యోగం ఎట్సట్రా ఎట్సట్రా అంటుందట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు అని అడుగు. ఈ ధనంజయరావు కొడుకు ఆ పని పాట లేని పోరంబోకులతో, ఆ రవిడిలతో, ఆ అచ్చోసిన అంబోతులతో తిరగడం ఏంటి? వాళ్ళ అవటానికి కారణం ఏమిటంటారు? ఏమైనా కావచ్చు, కానీ వాళ్ళ బాధ్యత తల్లిది, తండ్రిది. బాగు చేయాల్సింది కూడా వాళ్లే, నువ్వు నేను కాదు. ఒక ఇల్లు కాలిపోతుంటే అది ఆర్పే బాధ్యత ఆ ఇంటి వాళ్ళదే కాదండి. ఊరంతా అంటుకోకుండా చూడటం అందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఈ ఉపమానాలు, ఉపమేయాలు, ఉపదేశాలు ఎట్సట్రా 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 ఐ డోంట్ వాంట్ టు హియర్ ఇట్. నిన్నక్కడ పంపింది మన ఫ్యాక్టరీ పని చూసుకుంటామని, అంతేగాని ఆ కుర్రకారుని వెంటేసుకుని ప్రాజెక్టులు గీజెక్టులు కట్టడానికి కాదు. డోంట్ బి సిలీ అండ్ స్టూపిడ్. వెళ్ళికొట్టి బెటర్. వింటే నేను నవ్వొస్తాను. చెప్పగానే ఎవరూ నమ్మకపోవచ్చు, వినంగానే నవ్వు రావచ్చు. కానీ ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు, ఆ నిరుత్సాహంతో దోపిడీలకి, దొంగతనాలకి దిగిన వాళ్ళు మన దేశంలో కొన్ని లక్షల మంది. వీళ్ళ శక్తినంతా కూడా తీసి సరిగ్గా వినియోగించగలిగితే అదే మీ ల్యాండ్ ఆర్మీ, యువసేన. అంటే మాలాంటి కాంట్రాక్టర్స్, ఇంజనీర్స్, టెక్నీషియన్స్ ఎట్సట్రా 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 వాళ్ళతో ఏమీ ప్రమేయం లేకుండా మీ కుర్రకారే మీ భుజస్కంధాల మీద వేసుకుని ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తారన్నమాట. బుల్షిట్. రైట్, పూర్తి చేయడం కదరా, ఒక్క వారం, జస్ట్ 1 వీక్ మీ కుర్రకారుని మట్టి తవ్వి తట్టలమేమన్నా తెలుస్తుంది. వాళ్ళని అంత తేలిగ్గా అంచనా వేయకండి. అది కష్టమని తెలిసినా
దానివల్ల వచ్చే లాభాన్ని అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కాదు. గత్యంతరం లేక అడ్డదారులు తొక్కిన రాజబాట చూపిస్తుంటే అడ్డు చెప్పే అవివేకులు కాదు. ఓహో, అంటే మీ నిర్ణయం మీదేనన్నమాట. ఈ ప్రాజెక్టు మనకు రావడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టానో నీకేం సంబంధం లేదన్నమాట. ఇది మనకు రాకపోతే ఎంత నష్టం వస్తుందో నీకేం అవసరం లేదన్నమాట. నష్టం వచ్చేది మీలాంటి కోటీశ్వరులకి, లాభం వచ్చేది కొన్ని లక్షల మందికి. సరే, నీ లక్షల మంది వాళ్ళకు వచ్చే లాభాలు నష్టాలు ఎట్సెట్రా 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 నేను చూస్తాను. ఈ ప్రాజెక్టు నాకు కాకుండా మరొక చేతులకు ఎలా వెళ్తుందో అది చూస్తాను. ఐఎమ్ వార్నింగ్ యూ మై సన్. ఈ యువసేనలు, రోడ్లు వేయటాలు, గోతులు తవ్వటాలు, అభ్యుదయాలు, ఆదర్శాలు ఎట్సెట్రా ఎట్సెట్రా బుల్షిట్. మీరెవరూ ఆ ప్రాజెక్టు దరిదాపులో కూడా రాలేరు. వీఆర్ గోయింగ్ హెడ్ విత్ ది వర్క్. ఆ ప్రాజెక్టు నాది, ఆ లాభ నష్టాలు నాది. మైండ్ ఇట్. నేను ధనంజయరావు గారి భార్యను. నా పేరు కాచాయని. మీరు మా వారి పేరు వినే ఉంటారు. అఫ్ కోర్స్, ఆయన పెద్ద కాంట్రాక్టరు, ఇండస్ట్రియలిస్టు. ఆయన పేరు తెలియని వాళ్ళెవరు? వెరీ ఫేమస్ మ్యాన్. ఆయన భారీగా ఇప్పుడు నేను చేస్తున్న ఈ పని పాపమే కావచ్చు, కానీ బాధ్యత గల ఒక తల్లిగా ఈ సాహసం చేయక తప్పలేదు. అడ్డదారులు తొక్కినా సరే లక్షలు గడించాలన్న ధ్యేయంతో వ్యాపారం చేస్తుంది మా వారు. అడ్డం వస్తే తండ్రినైనా సరే ఎదిరించి ఒక మహత్తరమైన బాధ్యతను చేపట్టింది మా పిల్లలు. ఒకరు దేశాన్ని దోచుకోవాలనుకుంటున్నారు, ఒకరు దేశ పురోగతికి కొత్త దారులు వెతకాలనుకుంటున్నారు. కానీ మా వారి పేరు పలుకుబడి ముందు ఆ పసిగందులు ఆహుతైపోతారు. అందుకే వాళ్ళు పలుకుతున్న నాందికి విఘ్నం రాకూడదన్న స్వార్థంతో నేను ఈ పాపాన్ని కొడికట్టాను. చెయ్యి కాలిన అమ్మో అని అరవటానికి కూడా గొంతు పెగల మనిషి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నో, ఇంపాసిబుల్. అదే కదండి ఆశ్చర్యం. మనం స్టాక్ చేసిన సిమెంట్ అంతా బూడిదని, ఈ ప్రాజెక్టు కోసం మన గోడౌన్స్ లో ఉన్న మెటీరియల్స్ అన్ని చౌకబారు అని, ఒకటి కాదు మన గుట్టుమట్లన్నీ రిటర్న్ స్టేట్మెంట్ గా ఇచ్చేశారు. ఇప్పుడు అదంతా బయటపడిందంటే మన ప్రీవియస్ కాంట్రాక్ట్ లో ఉన్న అవకతవకలన్నీ బయటికి రావచ్చు. ధనంజయరావు గారు, వీఆర్ ఇన్ గ్రేట్ ట్రబుల్. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఒక టీమును కూడా పంపుతోందని తెలిసింది. నో, వాళ్ళు అక్కడికి చేరేలోగా మన స్టోర్ హౌసెస్, గోడౌన్స్ అని కాల్చి పారేయండి. లేదా ఆ టీం అక్కడికి చేరకుండానే దారిలోనే వాళ్ళని పేల్చి పారేయండి. గో. అమ్మగారు ఉన్నారా? లేరా? ఎక్కడికి వెళ్ళారు? లంకను స్వాధీనం చేసుకున్న తర్వాత బంగారుమయమైన ఆ ప్రదేశాన్ని చూసి లక్ష్మణుడు అక్కడే ఉండిపోతే బాగుంటుందన్నారు. అప్పుడు శ్రీరామచంద్రుల వారు అతనికి జననీ జన్మభూమి స్వర్గానికి మించినవని హితవు చెప్పారు. ఈవేళ ఓ జనని తన పిల్లలకు అలాంటి హితవే చెప్పింది. ఈ దేశంలో 100కి తల్లి అయినా ఇలా తన పుత్రులను తీర్చిదిద్దితే అంతకన్నా కావలసిందే ఉంటుంది చెప్పండి. భగీరథుడు దివి నుండి భువికి పవిత్ర గంగను దింపితే వీళ్ళు యువకుల్లో నిద్రాణమై ఉన్న జ్ఞానగంగను చైతన్యం చేస్తున్నారు. బాలవాక్కు బ్రహ్మవాక్ అని చిరంజీవులు సాయి కిరణ్, సాయి గీత ఈ యువకుల దీక్షా ప్రారంభానికి శుభసూచకంగా ఆ గంగాదేవికి ఆవాహన పలుకుతారు. ఏమిటి నటన? ఏమిటి నాటకం? మొదటి నుంచి మన జీవితమే ఒక నాటకంగా తయారైపోయింది. ఇక కొత్తగా నటించడానికే ఉంది. అంటే భార్యా బిడ్డల కోసం నేను శ్రమపడ్డం నటన, వాళ్ళ యోగక్షేమాల కోసం నేను సంపాదించిన లక్షలు కోట్లు నటన. అవునా? నన్ను తగలబెట్టేప్పుడు కట్టెలతో కాదు నోట్ల కట్టెలతో తగలబెట్టించుకోవడానిక ఇదంతా కూడబెడుతున్నది? మాట్లాడవే. నీతి మాలిన నెత్తురుకూడు పెట్టి మమ్మల్ని పోషించమని మీ భార్యా బిడ్డలు కాళ్ళావేళ పడి ఏడుస్తే మీరు సంపాదిస్తున్నారు. అవునా? ఎందుకండి ఆత్మవంచన? మనిషికి కావాల్సింది కేవలం డబ్బే కాదు, నీతి నియమాలు కూడా అవసరం అన్న సంగతి మీకేనాడైనా తోచిందా?
దేశం నాశనం అయిపోతోందని గొంతు చించుకుని అరిచారే అందుకు కారకులెవరు? మీలాంటి వాళ్ళు కదూ. లంచం లేని ఈ పాపిష్టి దేశంలో ఒక్క పని జరగదని చేదరించుకున్నారే, ఆ లంచాలిచ్చేదెవరు? మీరు కదూ. 3,000 మంది మీ ఫ్యాక్టరీ పని వాళ్ళ యోగక్షేమాలు సరిగ్గా చూడలేని మీకు 30 కోట్ల మంది ప్రజల యోగక్షేమాలు చూడవలసిన ప్రభుత్వాన్ని విమర్శించే హక్కెక్కడుందండి? ఇద్దరు కొడుకులు నీ వెనకున్నారు కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ముగ్గురిని కాల్ చేతులు పారేస్తాను, జాగ్రత్త. ఇన్నేళ్లు మీతో కాపురం చేసిన దాన్ని మీరంత సమర్థులని చెప్తే గాని తెలుసుకోలేనా? అందుకే మీ చేతిలో ఒక నిస్సహాయురాలుగా ప్రాణాలు విడిచే కన్నా చిరంజీవులు చేస్తున్న ఆ మంచి పనిలో నేను ఒక సమిధిగా మీ ముందు కాలిపోయినా మంచిదనుకున్నా. అందుకే వెళ్ళి నా గురించి రిపోర్ట్ చేశాం. నీ మొగుడిని పోలీసులు పట్టుకుపోయి ఉరిశిక్ష వేస్తే ఆ సంతోషంలో వీరమాతగా విజేతలకు దిద్దుకుని చరిత్ర సృష్టిద్దాం అనుకున్నావు. కాదండి, ఈనాడు మీ చిరంజీవులు చేసే మంచి పనికి మీరు మనసారా సహకరిస్తే వాడన కన్న తండ్రిగా మీరే చరిత్ర సృష్టించగలరు. ఈ చరిత్రలో గిరిత్రలో చిరంజీవులు చిట్టెలకులు ఎట్సెట్రా 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 నాకు అనవసరం. నువ్వు మళ్ళీ వెళ్ళి నువ్విచ్చిన రిపోర్ట్ ఏదో ఆవేశంలో ఇచ్చానని ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నానని ఆఫీసర్తో చెప్పు. లేదా లేకపోతే కారాపండి, కారాపండి. అమ్మా కాచాయని, కాచాయని. ఏమిటండి? సిబిఐ ఆఫీసర్లు వస్తున్న జీప్ని ఎవరో పేల్చేశారట. అందులో మీ చిన్నవాడు సురేష్ బాబు కూడా ఉన్నట్టు. సత్యవతి, సురేష్ వాళ్ళు పెడుతున్న జీప్కి యాక్సిడెంట్ అయిందట. ఏమండి, ఏమైందండి? ఇంకా ఏమీ తెలియలేదు. నేను అక్కడికే పెడతాను. ఏమండి, మేము కూడా వస్తామండి. అలాగే రండి. అక్క, ఏమండి ఏమండి, కనిపించారా? అక్క, కాచాయిని, నేను తప్పు చేశానా?
సురేష్ 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 సార్ సార్ ఇన్నాళ్లకు వాళ్ళు పుట్టిన భూమి మీద ప్రేమ కలిగి 10 మందికి పనికొచ్చే ఓ మంచి పని చేస్తున్నారని ఎంతో సంతోషించాను, గర్వపడ్డాను. వాళ్ళు తలపెట్టిన కార్యానికి ఏ విఘ్నము కలగకూడదని, జయం కలగాలని ఆ స్వామికి పుడుపు కట్టాను. తల్లిగా నా కర్తవ్యాన్నే చేశాను. ఇంకిప్పుడు తండ్రిగా మీరు చేయాల్సిందే మిగిలిపోయింది. తండ్రిగా మీ కర్తవ్యాన్ని మీరు చేయండి. మీకు దేశం మీద అభిమానం లేకపోయినా మీ బిడ్డల్లో దురభిమానం నాటకండి. దేశ ప్రగతికి పురోభివృద్ధికి మీరు సహాయపడకపోయినా అందుకు పాటుపడే వాళ్లను అపహాస్యం చెయ్యకండి, వాళ్లకు అడ్డు రాకండి. రాజకీయ చదరంగంలో ఈ పసివాళ్లను పావులుగా చేసి ఆడుకోకండి. నైరాశ్యం నుంచి, నిర్వేదం నుంచి యువకులు బయటపడగలిగే వాతావరణాన్ని కల్పిస్తే ఆ రామరాజ్యాన్ని తిరిగి వాళ్లే నిర్మిస్తారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న ఆ శ్రీరామచంద్రుని మధురవాక్కు ప్రతి నోట వినిపిస్తుంది, ప్రతి చోట ప్రతిధ్వనిస్తుంది.